హలో గాయ్స్, హాయ్ హాయ్ హాయ్. నిన్న చాలా కష్టపడి వీడియో తీసా. నైట్ 2 వరకు వీడియో తీసా. కానీ దరిద్రం ఏంటంటే మైక్ ఆన్ చేయడం మర్చిపోయా, మొత్తం పోయింది. సో మళ్ళీ ఈరోజు ఫ్రెష్గా స్టార్ట్ చేద్దాం, మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకే, యా, సారీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ సారీ. చాలా రోజులైంది వీడియో అప్లోడ్ చేసి, అండ్ లాస్ట్ వీడియోకి ఈ వీడియోకి చాలా చాలా టైం గ్యాప్ అవుతుంది. ఓకే 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 ఇంకా ల్యాగ్ లేకుండా స్టార్ట్ చేసేద్దాం. సో ఇక్కడ వరకు మనం ఏమేమి చూసాం అసలు పైథాన్లో. అండ్ యా, మీరు కనుక ఛానల్ కొత్త అయితే, నా పేరు ఉపేంద్ర అండ్ నేను ఐఐటి తిరుపతి నుంచి ఎంఎస్ చేస్తున్నా. అండ్ యా, ఇప్పటి వరకు మనం అసలు ఏమేమి డిస్కస్ చేసుకున్నాం, ఎన్ని వీడియోస్, ఒక 25 వీడియోస్ ఎన్నో ఉన్నాయి, ఏమో సరిగ్గా గుర్తులేదు నాకు. 25 వీడియోస్లో మనం అసలు ఏం కవర్ చేసాం, అసలు పైథాన్ అంటే ఏంటి, ఫస్ట్ వీడియోలో పైథాన్ తర్వాత వేరియబుల్స్ కవర్ చేసాం. ఇలా రాసుకుంటూ వచ్చాను. వేరియబుల్స్ కవర్ చేసాం, ఆ తర్వాత లిస్ట్స్ కవర్ చేసాం, ఆ తర్వాత డిక్షనరీ కవర్ చేసాం. ఇది ఇక్కడ ఉంది ఆల్రెడీ, ఇదిగోండి. టపుల్స్ అంటే ఏంటో చూసాం, ఇఫ్ ఎల్స్ చూసాం, డిక్షనరీస్ చూసాం, ఇన్పుట్ అండ్ వైల్ లూప్ చూసాం, ఫంక్షన్స్ చూసాం, ఫర్ లూప్స్ చూసాం, క్లాసెస్ చూసాం, ఫైల్ హ్యాండ్లింగ్. లాస్ట్ వీడియోలో మనం ఫైల్ హ్యాండ్లింగ్ ఎట్లా చేయాలనేది చూసాం. ఓకే, ఈ వీడియోలో, ఈ పర్టికులర్ వీడియోలో మనం ఏం చేస్తామంటే, ఇప్పటి వరకు మనం ఏదైతే నేర్చుకున్నామో దాంతో ఒక ప్రాజెక్ట్ చేస్తాం. ఆ ప్రాజెక్ట్ ఏంటంటే ఇన్స్టాగ్రామ్ సిఎల్ఐ. ఓకే, సిఎల్ఐ అంటే ఏంటి బ్రో? సిఎల్ఐ అంటే ఏం లేదు, కమాండ్ లైన్ ఇంటర్ఫేస్. COMMAND, కమాండ్ లైన్ ఇంటర్ఫేస్. కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ అంటే ఏం లేదు, ఇదే టెర్మినల్. ఈ టెర్మినల్ మనం కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ అంటాం. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, ఇన్స్టాగ్రామ్ ఏదైతే ఉందో, మనం ఈ ఇన్స్టాగ్రామ్ని ఈ ఇన్స్టాగ్రామ్ని ఈ టెర్మినల్లో రన్ చేయడానికి ట్రై చేస్తాం. ఇప్పటి వరకు మనం ఏదైతే నేర్చుకున్నామో దానితోనే, ఎక్స్ట్రా ఏం వద్దు. అండ్ ఈ వీడియో చాలా లెందీ ఉంటుంది, ఎందుకంటే ఒక కమెంట్ పెట్టారు అనమాట ఒక బ్రో, ఏమనంటే కొంచెం కాంప్లెక్స్గా ఉంది, కొంచెం ఈజీగా చెప్పు బ్రో అని చెప్పేసి. ఈ వీడియోలో ఈ వచ్చే సిరీస్ కానీ ఈ వీడియో కానీ ఒకసారి ట్రై చేద్దాం. ఎన్ని వీడియోస్ అవుతుందో క్లారిటీ లేదు. నిన్నటి వీడియో కూడా చాలా లాంగ్ అయిపోయింది, ఈ వీడియో కొంచెం షార్ట్ చేయడానికి ట్రై చేద్దాం, సో దట్ అందరికీ అర్థమయ్యేలా చెప్పుకోవడానికి ట్రై చేద్దాం. అండ్ ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే, ప్రతి లైన్, ఇప్పుడు డిక్షనరీ అని రాసామంటే ఆ డిక్షనరీ అంటే ఏంటి అదంతా కూడా డిస్కస్ చేసుకుని వద్దాం ఒకసారి. అంటే మొత్తం రీక్యాప్ చేసుకుంటూ ఈ ప్రాజెక్ట్ అనేది బిల్డ్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, ఎజెండా అర్థమైందిగా, సింపుల్, కాంప్లెక్స్ టాస్క్ ఏం లేదు. అండ్ యా, ముందుకు వెళ్దాం. అండ్ ఇదంతా ఏం లేదు, సొల్లు రాసా అంతా. మన క్లాస్ ప్రీ రిక్విజిట్స్ ఏంటంటే మన క్లాసెస్ చాలు, ఇంకేం అవసరం లేదు. ఒకవేళ ఇక్కడ కానీ కొత్తగా స్టార్ట్ చేస్తాం, మనం మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్పుకోవడానికి మ్యాక్సిమం ట్రై చేద్దాం. మ్యాక్సిమం ప్రతి టాపిక్ మళ్ళీ ఒకసారి చెప్పుకోవడానికి ట్రై చేద్దాం. ఓకే ఓకే, ఫీచర్స్ ఏమేమి ఉంటాయని రాసాం ఇక్కడ. సో బేసిక్గా మనకి ఏమేమి ఫీచర్స్ ఉంటాయంటే, సైన్ అప్, లాగిన్. ఒక యూజర్ అనేవాడు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయగానే రిజిస్టర్ అవ్వగలగాలి అండ్ లాగిన్ అవ్వగలగాలి. అయిన తర్వాత ఏం చేస్తాం, పోస్ట్స్ పెట్టుకోగలగాలి, ఫాలో చేయాలి, అన్ఫాలో చేయగలగాలి. ఆ తర్వాత పోస్ట్ చూపిస్తాం, ఆ తర్వాత లైక్, కమెంట్ ఎట్లా ఒక పోస్ట్ చేస్తామని చూపిస్తాం. ఈ సింపుల్ సెర్చ్ తీసేయండి, ఇది చెయ్యం మనం. ఓకే, ఇది సింపుల్, మీరు కూడా చేసేయచ్చు, సింపుల్ చేసేయచ్చు. ఇది సింపుల్ సెర్చ్ అనేది చాలా సింపుల్. వన్స్ ఇదంతా చూసిన తర్వాత మీరే ఇది ఇంప్లిమెంట్ చేసేస్తారు. ఓకే, ఇదంతా మొత్తం ఈ ప్రతిదీ ఏదైతే ఉందో మనం ఇంప్లిమెంట్ చేస్తాం, వాటన్నిటిని జేసన్ ఫైల్స్లో స్టోర్ చేసుకుందాం. జేసన్ ఫైల్స్ అంటే ఏంటో లాస్ట్ క్లాస్లో చెప్పాను, సింపుల్. we will move forward. ఓకే, ఇవి మన కాంపోనెంట్స్. ఫస్ట్ ఈరోజు ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేద్దామంటే, ఆత్ మాడ్యూల్ని మనం ఎట్లా క్రియేట్ చేయాలి అని చూద్దాం. ఆత్ అంటే ఏం లేదు, అథెంటికేషన్. ఆత్ అంటే వావ్, లాగ్ అవుతుంది. ఓకే, ఆత్ అంటే ఏం లేదు, అథెంటికేషన్లో మనకి ఏమేమి వస్తాయి,
సైన్ అప్, సైన్ ఇన్. ఈ 2 ఫంక్షన్స్ మనం ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేద్దాం. ఆ రెండింటిని ఒక మాడ్యూల్లో స్టోర్ చేద్దాం. తెలుసుకుందాం మాడ్యూల్ అంటే ఏంటి. ఆల్రెడీ నేను ముందు వీడియోస్లో చెప్పా, అవన్నీ చూసి వచ్చుంటే మీకు ఇప్పుడు ఇదంతా అర్థం చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. కానీ మళ్ళీ డిస్కస్ చేసుకుందాం మనం. ఎందుకు? సరదాగా అంతే. ఓకే, కరెంట్ యూజర్ సెషన్ ఇది తీసేద్దాం. ఒకవేళ ఇది అవసరం అయితే మనం పెడదాం. ఇది ప్రెజెంట్ అయితే వద్దు. ఈరోజు వీడియోలో సైన్ అప్, లాగిన్ చూద్దాం. ఈ 2 నేను నా టెర్మినల్లో ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి. చాలా థియరీ డిస్కస్ చేసుకుందాం అండ్ ప్రాక్టికల్గా కూడా కొంచెం కోడ్ రాద్దాం. అండ్ యా, స్టార్ట్ చేసేద్దామా. అండ్ సారీ. అండ్ యా, ఇది ఆల్రెడీ నేను ఇంప్లిమెంట్ చేసింది. ఇది నేను ఇదంతా రాసా మొత్తం కోడ్, కానీ మైక్ ఆన్లో లేదు. ఏం చేయను. ఏం కాదు. ఈ ఫైల్ మొత్తం ఓకే, ఇది డిలీట్ చేసేద్దాం. డిలీట్. ఓకే, ఇక నేను ఇన్స్టాగ్రామ్ సిఎల్ఐ అని చెప్పేసి ఇంకొక కొత్త ఫైల్ క్రియేట్ చేశా. అండ్ బై ద వే, ఈ ఫోటో ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఈ పర్టికులర్ ఈ ఇమేజ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇది నేను రాసిన కోడే. ఆ వైప్ కోడ్ చేశాను అనమాట. ఇది మనం ఇందులో వాడకుండా ఎర్రర్ ఏమైనా వస్తే అది గూగుల్ సెర్చ్ చేసి చేయడానికి ట్రై చేద్దాం. అండ్ యా, వాడకుండా ప్రెజెంట్ ట్రై చేద్దాం. ఆఫ్లో ఉందో ఒక్క నిమిషం, ఇది ఒకటి చూసేస్తా. సెట్టింగ్స్లో కోపైలట్ అండ్ కోపైలట్ ఫాల్స్ ఉంది. ఓకే, కోపైలట్ ఓకే. ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే ఒక కొత్త ఫైల్ క్రియేట్ చేస్తాను. ఈ కొత్త ఫైల్ పేరేంటి, main.py. సింపుల్. ఓకే, ఇక్కడ నేను ఏం చేసా, ప్రెజెంట్ ఇన్స్టాగ్రామ్ సిఎల్ఐ అయినా ఒక ఫోల్డర్ క్రియేట్ చేసా. ఆ ఫోల్డర్ నేను main.py అనే ఒక పైథాన్ ఫైల్ పెట్టా. పైథాన్ ఫైల్లో నేను ఏం చేయొచ్చు, నా పైథాన్ కోడ్ అనేది నేను రన్ చేసుకోవచ్చు. ఓకే, అర్థమైందిగా, సింపుల్. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తా, సింపుల్గా ఒక ప్రింట్ స్టేట్మెంట్ ఇస్తా. ఓకే, సింపుల్గా ప్రింట్ హలో వరల్డ్. పైథాన్లో ఎట్లా ప్రింట్ చేసుకోవచ్చు. అండ్ నేను ఇప్పుడు దీన్ని రన్ చేస్తా. దీన్ని నేను కనుక రన్ చేస్తే ఇక్కడ సింపుల్గా హలో వరల్డ్ అనేది ప్రింట్ అవుతుంది. మీకు పైథాన్లో కాంప్లెక్స్గా కర్లీ బ్రాకెట్స్, తర్వాత సెమీకాలన్స్, ఇంట్ మెయిన్, హ్యాష్ ట్యాగ్ ఇంక్లూడ్ ఏముండవు. ఇంపోర్ట్ కలెక్షన్స్, తొక్కదోలు ఏముండవు. జావా అండ్ C++, జావా స్క్రిప్ట్ లాగా చాలా సింపుల్ లాంగ్వేజ్. అండ్ అర్థం చేసుకోవడానికి చాలా ఈజీ. అండ్ చాలా చాలా సింపుల్గా ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేయాలని చేయొచ్చు. కోడ్ కూడా చాలా ఈజీగా రీడ్ చేయొచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు నేను ఏం క్రియేట్ చేస్తాను అంటే, నా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి, ఇప్పుడు నా థాట్ ప్రాసెస్ ఎలా ఉండాలి, నా థింకింగ్ ప్రాసెస్ ఎట్లా ఉండాలి. ఇప్పుడు నాకేం కావాలి, ఇన్స్టాగ్రామ్లో నేను ఫస్ట్ లాగిన్ అవ్వగానే ఫస్ట్ నేను ఇట్లా యాప్ ఎక్కించి ఓపెన్ చేయగానే నాకు ఇప్పుడు ఏం అడుగుతుంది, ఇన్స్టాగ్రామ్లో ఫస్ట్ రిజిస్టర్ చేయమని అడుగుతుంది. ఓకే, బ్లా బ్లా బ్లా. రిజిస్టర్లో నీకేముంటాయి, యూజర్ నేమ్, ఈమెయిల్, పాస్వర్డ్. ఫర్ సపోజ్ నేను ఈ 3 కాలమ్స్ పెట్టాను అనుకోండి. యూజర్ నేమ్ ఇస్తావు, ఈమెయిల్ ఇస్తావు, పాస్వర్డ్ ఇస్తావు. దీని తర్వాత ఏమడుగుతుంది, ఇన్స్టాగ్రామ్ అనేది రిజిస్టర్ నుంచి లాగిన్ చేయమంటుంది. లాగిన్లో ఫర్ సపోజ్ నేను ఇప్పుడు ఏం అడుగుతా, యూజర్ నేమ్ అడుగుతా అండ్ పాస్వర్డ్ అడుగుతా. ఆ తర్వాత ఒకవేళ నేను కనుక కరెక్ట్ యూజర్ నేమ్ అండ్ కరెక్ట్ పాస్వర్డ్ కొడితే నాకు ఎక్కడికి వెళ్ళాలి, హోమ్ పేజ్కి వెళ్ళాలి. సింపుల్. హోమ్ పేజ్లో ఏమొస్తాయి అనేది నెక్స్ట్ డిస్కస్ చేసుకుందాం. ఇంకా చాలా వీడియోస్లో డిస్కస్ చేసుకుందాం. ఇక నుంచి ప్రతి వీక్ ఒక వీడియో పెట్టడానికి మ్యాక్సిమం ట్రై చేస్తా. అండ్ కన్సిస్టెంట్గా ఉండడానికి ట్రై చేస్తా, ఏదేమైనా సరే. ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తున్నా, రిజిస్టర్ ప్రాసెస్లో నేను ఏం చేస్తున్నా అంటే ఈ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని ఒక దగ్గర స్టోర్ చేస్తున్నా. ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఈ స్టోర్ అయిన డేటాని అండ్ నేను ఎంటర్ చేసిన డేటాని కంపేర్ చేస్తున్నా. ఒకవేళ రైట్ అయితే
హోమ్ పేజీకి వెళ్తుంది. ఒకవేళ నేను ఇచ్చిన డీటెయిల్స్ కనుక రాంగ్ ఉంటే మళ్ళీ ఎంటర్ చేయమని అడుగుతుంది. సింపుల్. అర్థమైందిగా? కాంప్లెక్స్ టాస్క్ ఏం లేదు. ఒకసారి ఇది మీరు నోట్స్ రాసుకోవాలంటే రాసుకోండి, లేదంటే తిన్నగా స్క్రీన్ షాట్ తీసుకోవాలంటే తీసేసుకోండి. లేకపోతే నేను స్క్రీన్ షాట్ తీసి ఆ పీడిఎఫ్కి అటాచ్ చేసేస్తాను. సో దట్ మీకు చాలా సింపుల్గా ఉంటుంది. ఓకే, అర్థమైందిగా? ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ మీరు ఏం అడగాలంటే, నేను వీటిని యూజర్ దగ్గర నుంచి ఎట్లా తీసుకుంటాను. అబ్బా, చాలా కాంప్లెక్స్ టాస్క్ అసలు. అవునా కాంప్లెక్సా? నేను యూజర్ నేమ్, ఈమెయిల్, పాస్వర్డ్ యూజర్ దగ్గర నుంచి నేను ఎట్లా తీసుకుంటా. ఫస్ట్ క్వశ్చన్. టేక్ ఇన్పుట్స్ ఫ్రమ్ ది యూజర్. సెకండ్ క్వశ్చన్ ఏమంటా అంటే, నేను ఈ తీసుకున్న డేటాని ఎక్కడ స్టోర్ చేయాలి. హౌ టు స్టోర్ ది డేటా. ఓకేనా? 2 సింపుల్ క్వశ్చన్స్ నేను అడుగుతున్నా. ఏంటి? యూజర్ దగ్గర నేను ఇన్పుట్ ఎలా తీసుకోవాలి, యూజర్ యొక్క డేటాని నేను ఎలా స్టోర్ చేయాలి. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, ఇది కూడా ఒకసారి స్క్రీన్ షాట్ తీసేస్తా అండ్ నేను దీన్ని క్లోజ్ చేసేస్తా. కోడ్ రాద్దాం. యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ ఎట్లా తీసుకోవాలి. పైథాన్లో ఇన్పుట్ అనే ఒక ఫంక్షన్ ఉంటుంది. ఇన్పుట్ అనే ఫంక్షన్ ఏం చేస్తుంది, నా టెర్మినల్లో నేను ఎంటర్ చేసుకునేలా నాకు ఒక ఆప్షన్ ఇస్తుంది అనమాట. అంటే నేను ఏదైతే ఎంటర్ చేస్తానో అది కన్సిడర్ చేస్తుంది అనమాట. ఫర్ సపోజ్ ఇప్పుడు నేనేమంటా, యూజర్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ బ్రాకెట్స్ ఓపెన్. ఇక్కడ నేను ఏం చేస్తా అంటే ఎంటర్ యువర్ యూజర్ నేమ్. ఓకేనా? ఇక్కడ నేను ఏం చేస్తా, ప్రింట్ యూజర్ నేమ్ కామా యూజర్ నేమ్. నా యూజర్ నేమ్ నేను ఎట్లా ప్రింట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ కామా పెట్టి ఇక్కడ ఏదైతే వేరియబుల్ ఉందో, ఓకే, ఇప్పుడు వేరియబుల్ అంటే ఏంటి అని ఒక చిన్న డిస్కషన్. తెలిసిన వాళ్ళైతే స్కిప్ చేసేయండి, తెలియకపోతే ఒక 2 మినిట్స్ వేర్ చేయండి, అంతే చాలు, ఎక్కువ. ఓకే, వేరియబుల్ అంటే ఏంటి? వేరియబుల్ అంటే ఏం లేదు, ఒక డబ్బా అంతే, సింపుల్గా. ఇప్పుడు యూజర్ నేమ్ అనేది ఉంది కదా, యూజర్ నేమ్ అంటే ఏంటి? ఒక డబ్బా. యూజర్ నేమ్ అనేది ఒక డబ్బా. ఈ యూజర్ నేమ్లో నేను ఇప్పుడు ఏం స్టోర్ చేస్తున్నా, ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అని పెట్టా. అంటే ఏంటి? ఏ అనే డబ్బాలో 1 అనే వాల్యూ నేను స్టోర్ చేస్తున్నా. బి ఈజ్ ఈక్వల్ టు ఉప్పు అని పెట్టా. అంటే ఏమవుతుంది, బి అనే డబ్బాలో ఉప్పు అనే వాల్యూని స్టోర్ చేస్తున్నా. సింపుల్, అర్థమైందిగా? ఇప్పుడు ఇలానే చెప్పండి, యూజర్ నేమ్ అనే డబ్బాలో నేను ఇప్పుడు ఏం స్టోర్ చేస్తా, యూజర్ నేమ్ని స్టోర్ చేస్తా, ఏదైతే యూజర్ ఎంటర్ చేస్తాడో. అర్థమైందా? సింపుల్, అదే వేరియబుల్ అంటే. ఇక్కడ నేను ఏం చేస్తున్నా, ప్రింట్ చేస్తున్నా యూజర్ నేమ్. ఇక్కడ డబుల్ కోట్స్లో ఏదైతే రాస్తానో అది టెర్మినల్లో కనిపిస్తుంది అనమాట. అండ్ ఇక్కడ కామా పెట్టి మళ్ళీ యూజర్ నేమ్ అని రాస్తున్నా. ఈ యూజర్ నేమ్ అంటే ఏంటి? ఈ యూజర్ నేమ్. ఇక్కడ ఏమవుతుంది, ఏదైతే యూజర్ అనే వాడు ఇన్పుట్ చేస్తాడో అది ఇక్కడ రీప్లేస్ అవుతుంది. రీప్లేస్ అయ్యి మనకు అక్కడ టెర్మినల్లో కనిపిస్తుంది. సింపుల్, అంతే. అండ్ యా, మనం దీన్ని ఒకసారి రన్ చేసి చూద్దాం. ఓ షెట్, తీసా. స్క్రీన్ షాట్స్ తీసుకొని ప్రతిసారి మర్చిపోతున్నాం. యూజర్ నేమ్ అండి నేను ఏం చేస్తా, ఉప్పు అని కొడతా అండ్ ఎంటర్ చేయగానే యూజర్ నేమ్ ఈక్వల్ టు ఉప్పు అని వచ్చింది. సింపుల్, అర్థమైందిగా? నేను ఇప్పుడు ఇదే ప్రాసెస్లో ఏమేమి తీసుకుంటా, యూజర్ నేమ్ తీసుకుంటా, ఈమెయిల్ ఈక్వల్ టు ఇన్పుట్, ఎంటర్ యువర్ ఈమెయిల్, సేమ్ ఇలానే పాస్వర్డ్ ఈక్వల్ టు ఇన్పుట్, ఎంటర్ యువర్ పాస్వర్డ్ అని తీసుకుంటా. సింపుల్, అర్థమైందిగా? దీని తర్వాత నేను ఏం చేస్తా, ప్రింట్ చేస్తా. ప్రింట్, ఇక్కడ నేను ఇప్పుడు ఏం చేస్తా, ఎఫ్ స్ట్రింగ్ వేస్తా. ఎఫ్ స్ట్రింగ్ అంటే ఏంటి చూద్దాం. గాబరేం వద్దు, కొంచెం ఫాస్ట్ టైప్ చేసుకుని వెళ్ళిపోను. యూజర్ నేమ్, ఈమెయిల్, సారీ ఈమెయిల్, పాస్వర్డ్ కూడా ప్రింట్ చేద్దాం. పాస్వర్డ్ కూడా ప్రింట్ చేసేద్దాం. పాస్వర్డ్, సారీ
పాస్వర్డ్. ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తాను, దీన్ని ఎఫ్ స్ట్రింగ్ అంటే ఏంటి, మధ్యలో ఒక వేరియబుల్స్ అదొకటి మిస్ అయిపోయింది, ఇక్కడ రాసేస్తా. ఒక్క 2 minutes బేర్ చేయండి నాతో. తెలిసిన వాళ్ళు అయితే, తెలిసిన వాళ్ళు తెలిసిన వాళ్ళు ఖచ్చితంగా స్కిప్ చేసేయండి, తెలియని వాళ్ళు ఖచ్చితంగా చూడండి. ఏ అనే డబ్బాలో 1 అనే వాల్యూని స్టోర్ చేస్తాను. ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తున్నా, ఎఫ్ స్ట్రింగ్స్ అంటున్నా. ఎఫ్ స్ట్రింగ్స్ అంటే ఏం లేదు. ఎఫ్ స్ట్రింగ్ నేను ఎందుకు వాడతా, ఇక్కడ డబల్ కోట్ ఇచ్చేసి నేను ఇక్కడ ఎఫ్ అని పెడితే ఈ స్ట్రింగ్ లోపల, ఓకే, ఈ స్ట్రింగ్ లోపల, స్ట్రింగ్ అంటే ఏంటి అసలు, స్ట్రింగ్ అంటే ఒక సెట్ ఆఫ్ క్యారెక్టర్స్. ఇప్పుడు నా పేరు ఉంది, ఇప్పుడు ఉప్పు అని ఉంది. ఉప్పు అనేది ఏంటి, సెట్ ఆఫ్ క్యారెక్టర్స్. అంటే యూ అనేది ఒక క్యారెక్టర్, పి అనేది ఒక క్యారెక్టర్, పి అనేది ఒక క్యారెక్టర్, యూ అనేది ఒక క్యారెక్టర్. వీటన్నిటిని నేను ఎప్పుడైతే అపెండ్ చేసి రాస్తానో, కలిపి రాస్తానో, ఇది ఒక స్ట్రింగ్ అవుతుంది. అదే నేను యు, ఏ, ఈ, ఐ, ఓ ఎట్లా ఉందంటే దీన్ని నేను క్యారెక్టర్ అంటాను. సింగిల్గా ఉన్నదాన్ని. ఓకే, సింపుల్ క్యారెక్టర్ ఇది. ఎఫ్ స్ట్రింగ్ నేను ఎందుకు వాడతా అంటే, ఫర్ సపోజ్ నాకు ఇప్పుడు ఈ స్ట్రింగ్ లోపల నేను ఒక పైథాన్ కోడ్ని ఎగ్జిక్యూట్ చేద్దాం అనుకుంటున్నా. ఓకే, ఈ స్ట్రింగ్ లోపల నేను ఒక పైథాన్ కోడ్ని ఎగ్జిక్యూట్ చేద్దాం అనుకుంటున్నాను. అప్పుడు నేను ఏం చేయాలి, డబల్ కోట్స్ పెట్టి ఎఫ్ స్ట్రింగ్ పెట్టి ఎఫ్ అని పెట్టి కర్లీ బ్రాకెట్స్ లోపల నా పైథాన్ కోడ్ని నేను రాసుకోవచ్చు. కర్లీ బ్రాకెట్స్ లోపల నా పైథాన్ కోడ్ని నేను రాసుకోవచ్చు. ఓకే, ఇక్కడ నేను ఏం చేసా చూడండి, యూజర్ నేమ్ కర్లీ బ్రాకెట్స్ యూజర్ నేమ్ అంటే ఇక్కడ ఏమవుతుంది, ఈ యూజర్ నేమ్ బదులు నేను ఇక్కడ ఏదైతే యూజర్ నేమ్ ఎంటర్ చేస్తున్నా ఆ యూజర్ నేమ్ అనేది రీప్లేస్ అవుతుంది. ఓకే, సింపుల్. ఇక్కడ ఈమెయిల్ బదులు ఈ ఈమెయిల్ అనేది రీప్లేస్ అవుతుంది. సింపుల్, అర్థమైందా. ఇక్కడ పాస్వర్డ్ బదులు ఈ పాస్వర్డ్ అనేది రీప్లేస్ అవుతుంది. అంటే మీ స్ట్రింగ్ అనేది డైనమిక్గా చేంజ్ అవుతూ ఉంది. ఏంటిది, డైనమిక్గా చేంజ్ అవుతుంది ఈ స్ట్రింగ్ అనేది. ఓకే, సింపుల్, అర్థమైందిగా. నేను దీన్ని ఒకసారి స్క్రీన్ షాట్ తీసేసుకుంటా అండ్ డిలీట్ అండ్ ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తా, ఎగ్జిక్యూట్ చేస్తా. సేమ్ నా పేరు ఏమైనా ఇస్తా, ఉప్పు అని ఇస్తా. ఈమెయిల్ ఏమైనా ఇస్తా, upu@gmail.com అని ఇస్తా. అండ్ పాస్వర్డ్ వచ్చేసరికి ASDF అని ఇస్తా. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇట్లా ఇది అనేది, ఈ స్ట్రింగ్ అనేది ప్రింట్ అవుతూ ఉంది. ఇప్పుడు ఇదే స్ట్రింగ్లో నేను ఇంకో వేరియబుల్స్ ఇస్తా, ఇంకో సెట్ ఇస్తా. ఈ సెట్లో ఏమంటా, నా పేరు ram@gmail.com, పాస్వర్డ్ ఏం పెడతా, రామ్ అని పెడతా. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే యూజర్ నేమ్లో రామ్ అండ్ ఈమెయిల్లో ram@gmail.com, పాస్వర్డ్లో రామ్ అనేది స్టోర్ అయింది. సింపుల్, అర్థమైందిగా. ఇక్కడ వరకు అర్థమైందని నేను అనుకుంటున్నా. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ సాల్వ్ చేసామని అనుకుంటున్నా. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, యూజర్ దగ్గర నుంచి నేను ఇన్పుట్స్ ఎలా తీసుకోవచ్చు, దాన్ని నేను సాల్వ్ చేసేసా. సెకండ్ క్వశ్చన్ ఏం అడిగాం, మర్చిపోయా, ఎలా స్టోర్ చేసుకోవాలి. వావ్, మరొక ఎక్కువైపోతుంది. ఈ డీటెయిల్స్ నేను ఇప్పుడు ఎక్కడ స్టోర్ చేసుకోవాలి, ఆల్రెడీ యూజర్ నేమ్ అనే దగ్గర స్టోర్ చేసుకున్నాం, ఈమెయిల్ దగ్గర స్టోర్ చేసుకున్నాం, పాస్వర్డ్ దగ్గర ఆ వాల్యూస్ అన్ని స్టోర్ చేసుకున్నాం, బాగానే ఉంది. కానీ నాకు ఇంకొక ఆప్టిమల్ వే కావాలి, ఇంకో మంచి వే కావాలి. ఆప్టిమల్ వే అంటే ఈ డేటా మొత్తాన్ని స్టోర్ చేసుకోవడానికి ఆ మంచి వే ఏంటి, తెలిసిన వాళ్ళు చెప్పండి. లైవ్ క్లాస్ కాదు ఎదవా. ఓకే, ఆప్టిమల్ వేలో నేను ఎట్లా స్టోర్ చేస్తా అంటే డిక్షనరీస్ వాడతా. ఓకే, కానీ డిక్షనరీ అంటే ఏంటి? ఓకే, డిక్షనరీ అంటే పైథాన్లో ఒక డేటా స్ట్రక్చర్. ఓకే, ఈ డేటా స్ట్రక్చర్లో నేను వాల్యూస్ అనేవి ఎట్లా స్టోర్ చేస్తా, నా ఐటమ్స్ అనేవి ఎట్లా స్టోర్ చేస్తా అంటే కీ వాల్యూ పేర్లో స్టోర్ చేస్తా. ఇది కీ, ఇది వాల్యూ.
ఇక నేను ఇనిషియలైజ్ ఎట్లా చేస్తా ఈ డేటా స్ట్రక్చర్ని ఫ్లవర్ బ్రాకెట్స్ యూజ్ చేసి ఇనిషియలైజ్ చేస్తా. ఇక నేను రాసేది కూడా ఫ్లవర్ బ్రాకెట్స్ ఓపెన్, ఒక కర్లీ బ్రాకెట్స్ ఓపెన్ అండ్ కర్లీ బ్రాకెట్స్ క్లోజ్. ఇక్కడ నేను కామాతో సపరేట్ చేస్తా. కామాతో సపరేట్ చేసి ఇక్కడ నేను ఎన్ని కీ వాల్యూ పేర్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. కీ అంటే ఏంటి, వాల్యూ అంటే ఏంటి. ఓకే, ఇక్కడ మన ఎగ్జాంపుల్లో ఇప్పుడు నేను ఏమంటున్నా, యూజర్ నేమ్ తీసుకుంటున్నా, ఒక యూజర్ నేమ్ అనేది స్టోర్ చేస్తున్నా. ఇప్పుడు నా కీ ఏమవుతుంది, ఇక్కడ ఇంకొక కలర్ వాడదాం. ఇప్పుడు ఇక్కడ నా కీ ఏమవుతుంది, యూజర్ నేమ్ ఇక్కడ రాసుకో, కర్లీ బ్రాకెట్స్ ఓపెన్, యూజర్ నేమ్ లో ఏం స్టోర్ అవుతుంది, ఉప్పు అనేది స్టోర్ అవుతుంది, కామా, తర్వాత ఏంటి ఈమెయిల్ ఏం స్టోర్ అవుతుంది, ఈమెయిల్ ఏం స్టోర్ అవుతుంది, ఉప్పు @gmail.com, కామా, ఇక్కడ ఇంకోటి ఏముంది, పాస్వర్డ్లో ఏం స్టోర్ అవుతుంది, ఫర్ సపోజ్ ASDF. అండ్ ఇక్కడ నేను దీన్ని క్లోజ్ చేస్తాను. అర్థమైందా ఎట్లా మనం స్టోర్ చేసుకుంటున్నామో. ఇట్లా ఈ సెట్ ఆఫ్ వాల్యూస్ని నేను ఒక డిక్షనరీ వాడి ఇట్లా ఒక బెస్ట్ వేలో నేను స్టోర్ చేసుకుంటున్నాను నా డీటెయిల్స్ అనేవి. ఓకే, సింపుల్. డిక్షనరీ అంటే ఏంటో అర్థమైందని నేను అనుకుంటున్నా. ఓకే, అబ్బా కష్టపడి రాశారా. యూజర్ నేమ్, ఓకే. ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తా, కోడ్ రాస్తా. ఇక్కడ నేను దీన్ని కమెంట్ అవుట్ చేస్తా. ఫస్ట్ ఏం చేస్తా అంటే మంచిగా ఒక యూజర్ ఇన్ఫర్మేషన్ అని చెప్పి ఒక డిక్షనరీ క్రియేట్ చేస్తా. డిక్షనరీ ఎట్లా క్రియేట్ చేస్తా, ఒక కర్లీ బ్రాకెట్స్ యూజ్ చేసి ఒక ఎంప్టీ డిక్షనరీ నేను క్రియేట్ చేస్తున్నా. అండ్ ఇప్పుడు యూజర్ ఇన్ఫర్మేషన్లో ఫస్ట్ కీ ఏంటి, యూజర్ నేమ్లో నేను ఏం యాడ్ చేస్తున్నా, యూజర్ నేమ్ని యాడ్ చేస్తున్నా. యూజర్ ఇన్ఫర్మేషన్లో ఈమెయిల్లో నేను ఏం యాడ్ చేస్తున్నా, ఈమెయిల్ యాడ్ చేస్తున్నా. అండ్ పాస్వర్డ్లో నేను ఏం యాడ్ చేస్తున్నా, పాస్వర్డ్ యాడ్ చేస్తున్నా. అండ్ ఇక్కడ నేను ప్రింట్ చేస్తున్నా, ప్రింట్ యూజర్ డిక్ట్ కామా యూజర్ ఇన్ఫర్మేషన్. అండ్ నేను ఇప్పుడు దీన్ని రన్ చేస్తే నాకు అవుట్పుట్ ఏం రావాలి, ఒక డిక్షనరీ ఫామ్ రావాలి. యూజర్ నేమ్ ఏంటి ఉప్పు, ఈమెయిల్ ఏంటి ఉప్పు @gmail.com, పాస్వర్డ్ ఏంటి ASDF. ఇక్కడ నా డిక్షనరీ అనేది ఎట్లా ప్రింట్ అవుతుంది. సింపుల్. ఇప్పటి వరకు జరిగిన దాంట్లో కాంప్లెక్స్ టాస్క్ ఒక్కటి కూడా లేదు. ఇప్పటి వరకు మొత్తం అంతా మనం నేర్చుకునేదే. ఓకే కూల్. ఫస్ట్ 2 క్వశ్చన్స్ సక్సెస్ఫుల్గా సాల్వ్ చేసాం. ఫస్ట్ క్వశ్చన్స్ మర్చిపోయా కానీ ఖచ్చితంగా 2 క్వశ్చన్స్ అయితే మనం సాల్వ్ చేసాం. సారీ. అండ్ ఇప్పుడు మనం అడగాల్సిన నెక్స్ట్ 2 క్వశ్చన్స్ ఏంటి, రిజిస్టర్ అయిపోయింది ఆల్రెడీ, మనం ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నా, ఇన్ఫర్మేషన్ స్టోర్ చేస్తున్నాం. నెక్స్ట్ ఏం చేయాలి, ఇప్పుడు నేను
రిజిస్టర్ లాగిన్ హోమ్ పేజ్. ఇక్కడ నేను ఇప్పుడు ఈ స్టెప్ అయిపోయింది. ఇక్కడ మనం ఏం చేస్తాం, కంపేర్ చేస్తాం. ఒకవేళ సక్సెస్ అయితే హోమ్ పేజ్కి పంపిస్తాం, ఒకవేళ ఫెయిల్ అయితే మళ్ళీ లాగిన్ చేయమని అడుగుతాం. సింపుల్, అర్థమైందిగా? నేను ఇప్పుడు దీన్ని డిలీట్ చేస్తాను. ఓకే, ఇక్కడ వరకు మనం ఏం చేసాం, రిజిస్టర్ చేసాం. పైథాన్లో కమెంట్స్ ఎట్లా పెట్టచ్చు అంటే హ్యాష్ ట్యాగ్ సింబల్ వాడి కమెంట్ అనేది పెట్టుకోవచ్చు. ఓకే, దిస్ ఈజ్ ఎ కమెంట్. కమెంట్ మనం ఎందుకు పెడతాం అంటే ఇప్పుడు మీరు రాసిన కోడ్ మీకు అర్థమవుతుంది, నేను రాసిన కోడ్ నాకు అర్థమవుతుంది. ఇప్పుడు మీరు నా కోడ్ చూస్తున్నారు కాబట్టి మీకు నాకు అర్థమవుతుంది. ఫర్ సపోజ్ ఈ వీడియో చూడకుండా ఈ కోడ్ అనేది ప్రతి ఒక్కరికి అర్థం కావాలంటే కమెంట్స్ అనేవి వాడుకోవాలి. కమెంట్స్ అనేవి ఏమవుతుందంటే పైథాన్ కోడ్లో కమెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవ్వం, మిగిలింది మొత్తం ఎగ్జిక్యూట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనం ఎంత చెత్త రాసుకున్నా సరే మనకి పెద్ద ఫరక్ పడదు. ఇక్కడ నేను ఏం చేస్తా, టు యూజర్ రిజిస్ట్రేషన్, ఇక్కడ నేను ప్లెయిన్ ఇంగ్లీష్లో రాస్తా, సో దట్ ఎవరైతే చూస్తారో వాళ్ళకి అర్థమయ్యేలా. ఇక్కడ నేను ఏం చేస్తా, యూజర్ లాగిన్ దగ్గర నేను ఏమడతా, మళ్ళీ యూజర్ నేమ్ తీసుకుంటా. యూజర్ దగ్గర నుంచి సేమ్ ఇదే నేను కాపీ పేస్ట్ చేసి ఇక్కడ ఈమెయిల్ ఆప్షన్ తీసేస్తా. ఈమెయిల్ ఆప్షన్ తీసి నేను ఇక్కడ ఏం చేస్తా, నా దగ్గర ఇప్పుడు లాగిన్ చేయడానికి ఓకే, ఇక్కడ నేను ఇంకో ప్రింట్ స్టేట్మెంట్ కూడా ఇస్తా. ప్రింట్ వెల్కమ్ బడీ, ప్లీజ్ గివ్ యువర్ డీటెయిల్స్ టు రిజిస్టర్. అండ్ ఇక్కడ నేను ఇంకో ప్రింట్ స్టేట్మెంట్ ఇస్తాను. ప్రింట్ వెల్కమ్ బ్యాక్ యూజర్, ప్లీజ్ ఎంటర్ ది డీటెయిల్స్. ఓకే, సింపుల్. ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఇప్పుడు సింపుల్గా కంపేర్ చేస్తున్నా. నా దగ్గర ఆల్రెడీ యూజర్ ఇన్ఫర్మేషన్లో నా దగ్గర ఈ వేరియబుల్ అంటే ఏంటి, ఒక డబ్బా. ఆ డబ్బాలో నేను ఏం స్టోర్ చేస్తున్నా, ఈ మొత్తాన్ని స్టోర్ చేస్తున్నా. ఇప్పుడు నేను జస్ట్ ఏం లేదు, కంపేర్ చేయాలంటే. కంపేర్ ఇప్పుడు ఎట్లా చేస్తా చూడండి, ఇప్పుడు చెప్తా. ఈ యూజర్ ఇన్ఫర్మేషన్ అనే డబ్బా ఎట్లా ఉంది భయ్యా, ఏం లేదు. యూజర్ ఇన్ఫర్మేషన్ అనే డబ్బా, ఈ యూజర్ ఇన్ఫర్మేషన్ డబ్బాలో ఏం స్టోర్ చేస్తున్నాను నేను, యూజర్ నేమ్, ఈమెయిల్, పాస్వర్డ్. ఓకే, కామా, ఓకే. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, కొత్త యూజర్ నేమ్ తీసుకుంటున్నా ఉప్పు అని చెప్పేసి, అండ్ పాస్వర్డ్ తీసుకుంటున్నా ASDF అని చెప్పేసి. ఇప్పుడు దీన్ని నేను దీంతో కంపేర్ చేయాలి, ఒకవేళ ఇక్కడ స్టోర్ అయింది, ఇక్కడ యూజర్ కొట్టింది రెండు ఈక్వల్ అయితేనే హోమ్ పేజ్ వెళ్ళాలి, లాగిన్ అవ్వాలి. ఒకవేళ ఈక్వల్ కాకపోతే తప్పని చూపించాలి, మీరు కొట్టిన పాస్వర్డ్ తప్పు, మీరు కొట్టిన యూజర్ నేమ్ తప్పు, కాబట్టి మళ్ళీ ఒకసారి ట్రై చేయండి అని చెప్పి, ప్లీజ్ ట్రై అగైన్. ఓకే, కంపేర్ ఎట్లా చేస్తాం ఇప్పుడు, ఏం లేదు, ఇది ఆల్రెడీ యూజర్ ఇన్ఫర్మేషన్ అనే డిక్ట్లో ఉంది. నేను ఇప్పుడు ఏం చేస్తా, యూజర్ ఇన్ఫర్మేషన్లో ఉన్న డిక్ట్లో యూజర్ ఇన్ఫర్మేషన్ లోపలికి వెళ్ళి
యూజర్ నేమ్ లోపలికి వెళ్తా. యూజర్ నేమ్ లోపల ఏముంది? ఉప్పు. దీన్ని కంపేర్ చేస్తా. తర్వాత ఏం చేస్తా? యూజర్ ఇన్ఫర్మేషన్లో ఉన్న పాస్వర్డ్లో ఉన్న వాల్యూ లోపలికి వెళ్తా. ఇదేంటిది? ASDF. ఈ ASDFని దీంతో కంపేర్ చేస్తా. అవి రెండు మ్యాచ్ అయితే నేను లాగిన్ చేస్తా. అంతే, సింపుల్. పగరగిలిన ఫైర్. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తా? ఇఫ్ యూజర్ ఇన్ఫర్మేషన్లో ఉన్న యూజర్ నేమ్ కనుక ఈక్వల్ టు ఇప్పుడు నేను కొట్టిన యూజర్ నేమ్ కనుక ఈక్వల్ అయితే నేను ఇప్పుడు ఏం చేస్తా? పాస్వర్డ్ చెక్ చేస్తా. యూజర్ ఇన్ఫర్మేషన్లో ఉన్న పాస్వర్డ్ కనుక ఈక్వల్ టు పాస్వర్డ్ అయితే నేను ఏం చేస్తా? ప్రింట్ ఇస్తా. ప్రింట్ లాగిన్ సక్సెస్ఫుల్. ఓకే, నాకు గుర్తుంది. ఇఫ్ రాస్తా, 2 ఇఫ్లు రాసా, ఇప్పుడు ఎల్స్ రాస్తా. అంటే ఏంటో నువ్వు చెప్పలేదు బ్రదర్. చెప్తా బ్రదర్, టెన్షన్ ఏం పడదు, నేను ఉన్నాగా. రాంగ్ పాస్వర్డ్. మళ్ళీ కొట్టండి అయ్యా. రాంగ్ పాస్వర్డ్. అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఎల్స్ ప్రింట్ రాంగ్ యూజర్ నేమ్. సింపుల్. ఓకే, రాసేసావు. ఇది రాసా నేను. ఏం రాసా? ఇఫ్. ఎందుకు? ఓకే, ఇక నేను ఏం రాసా? ఇఫ్ ఎల్స్ కండిషన్స్ కొన్ని రాసా. ఇఫ్ అంటే ఏంటి, ఎల్స్ అంటే ఏంటి? అయ్యో బాబోయ్, మీకు తెలుసు, మీ చిన్నప్పటి నుంచి చూసి వస్తుంది. చిన్నప్పటి నుంచి ఇన్ ద సెన్స్ బీటెక్ ఫస్ట్ ఇయర్లో కూడా వినా ఉంటారు. ఓట్ ఇఫ్ ఏజ్ కనుక గ్రేటర్ దాన్ 18 అయితే మీకు ఓటు హక్కు ఉంది. లేదా ఎలిఫ్లో ఏం చేస్తాం? ఏజ్ కనుక ఈక్వల్ టు 18 అంటే మీకు ఓటు హక్కు ఇప్పుడే వచ్చింది. ఎల్స్ ఒకవేళ ఏజ్ కనుక లెస్ దెన్ ఉన్న కేసు మొత్తం ఈ ఎల్స్ లోపలికి వస్తుంది. ఇక్కడ ఏం చేస్తాం? మీకు ఓటు హక్కే లేదని చెప్తాం. ఓకే, అసలు ఇవి ఎందుకు వాడుతున్నామంటే ఇక్కడ కండిషన్స్ అనేవి చెక్ చేసుకోవడానికి వాడతాం. ఇఫ్ కండిషన్, మనం దీన్ని ఏమంటున్నాం అంటే కండిషన్ అంటున్నాం. ఓకే, ఒకవేళ ఈ కండిషన్ కనుక పాస్ అయితే, ఈ కండిషన్ కనుక ట్రూ అయితే ఒకటి ఎగ్జిక్యూట్ చేయి. ఈ కండిషన్ కనుక ట్రూ కాకపోతే ఇంకోటి ఎగ్జిక్యూట్ చేయి. ఈ కండిషన్ అంతే. ఈ కండిషన్ ట్రూ అయితే ఇది ఎగ్జిక్యూట్ చేయి. ఈ కండిషన్ కనుక ఫాల్స్ అయితే ఇది ఎగ్జిక్యూట్ చేయి. అంతే, సింపుల్. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే యూజర్ ఇన్ఫర్మేషన్లో ఉన్న యూజర్ నేమ్ని అండ్ ఇప్పుడు కొట్టిన యూజర్ నేమ్ని మనం కంపేర్ చేస్తున్నాం. ఇవి రెండు ఈక్వలా? ఇది ఎసెన్షియల్గా ఏంటి? ఒక కండిషన్. ఈ కండిషన్ కనుక ఈక్వల్ అయితే నేను లోపలికి వెళ్తా. ఇక్కడ ఏం చేస్తున్నా? పాస్వర్డ్తో కంపేర్ చేస్తున్నా. అవి రెండు ఈక్వలా? ఈ కండిషన్ కనుక ట్రూ అయితే నేను లోపలికి వెళ్తున్నా. అప్పుడు ఏం చేయాలి? లాగిన్ అనేది ప్రింట్ చేయాలి. ఒకవేళ ఈ పాస్వర్డ్ కనుక ఈక్వల్ కాకపోతే నాకు ఇది ప్రింట్ అవుతుంది, ఇంత లోపలికి రాదు. ఒకవేళ కనుక ఫాల్స్ అయితే ఇక్కడికి వస్తుంది. ఓకే, నేను ట్రూని గ్రీన్తో రిప్రజెంట్ చేస్తా, ఫాల్స్ని రెడ్తో రిప్రజెంట్ చేస్తా. సింపుల్, అర్థమైందా? ఇక్కడ కూడా అంతే. ఒకవేళ యూజర్ నేమ్ కనుక మనం కొట్టిన యూజర్ నేమ్కి ఈక్వల్ అయితే ఇక్కడికి వస్తుంది, అంటే ఎస్ అని. ఒకవేళ కాకపోతే ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది, అంటే కాదని. ఓకే, సింపుల్. నేను దీన్ని ఒకసారి ప్రింట్ నేను దీన్ని ఒకసారి ప్రింట్ తీసుకుంటాను. అండ్ చేసేద్దాం, క్లోజ్ చేసేద్దాం. మనం దీన్ని ఒకసారి రన్ చేసేద్దాం. వావ్, సూపర్. వెల్కమ్ బట్టి రిజిస్టర్ డీటెయిల్స్ ఇవ్వమంటుంది. ఉప్పు. ఇక్కడ ఏమనుకోకండి, @ అని కొట్టను, నేను రాసిన కోడేగా. ఓకే, లాగిన్ అడుగుతుంది, ఉప్పు. అండ్ పాస్వర్డ్ కూడా ఉప్పు. యా, లాగిన్ సక్సెస్ఫుల్ అయింది. ఫర్ సపోజ్ ఇప్పుడు నేను పాస్వర్డ్ తప్పు కొడతా. ఉప్పు పాస్వర్డ్ నేను ASDF అని కొట్టా, రాంగ్ పాస్వర్డ్ అని వచ్చింది. ఓకే, నేను మళ్ళీ రన్ చేస్తా. ఉప్పు ఇక నేను ఏం చేస్తా? ASDF అని కొడతా, ఉప్పు అని కొడతా. రాంగ్ యూజర్ నేమ్ అని వచ్చింది. అర్థమైందా? ఇక్కడ రాంగ్ యూజర్ నేమ్ అని వచ్చింది. నేను దీన్ని హైలైట్ చేసి PDF చేసి నీట్గా పెట్టేద్దాం, సో దట్ ఏ డౌట్ ఉండకూడదు అసలు. గ్రీన్ కండిషన్ ఇది.
యా అంతే. కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారా, ఇక్కడ నేను ఏం చేస్తున్నా, ఓకే, ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా, నేను నా కోడ్ అనేది ఒక్కసారిగా ఇక్కడ ఆఫ్ అయిపోతుంది. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి, నా కోడ్ అనేది ఒకసారి ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఎండ్ అయిపోతుంది. అప్పుడు నేను ఏం చేస్తున్నా, ఎండ్ అయిపోయిన వెంటనే మళ్ళీ ఇక్కడికి వెళ్ళి మళ్ళీ రన్ చేస్తున్నా. మళ్ళీ రన్ చేస్తే అది ఏమవుతుంది, మళ్ళీ ఎగ్జిక్యూట్ అవుతుంది, మళ్ళీ ఎగ్జిక్యూట్ అవుతుంది. అర్థమవుతుందా మీకు ఏమవుతుందో? నా కోడ్ అనేది ఒక్కసారి డీటెయిల్స్ తీసుకొని వెంటనే ఆగిపోతుంది. కానీ నాకు అట్లా అవ్వకూడదు. నేను ఒక్కసారి కొడతానేంటి, చాలాసార్లు కొడతానుగా. అది ఎండ్ అవ్వకుండా ఏం చేయాలి, అదప్పుడు థర్డ్ క్వశ్చన్ ముందు సాల్వ్ చేద్దాం. ఇంకా ప్రెజెంట్ ఇంకోటి డీల్ చేద్దాం మనం. ఇది థర్డ్ క్వశ్చన్, ఇది గుర్తుపెట్టుకొని ఉంచుకోండి. ఓకే, అర్థమైంది ఇప్పటి వరకు జరిగిన ప్రాసెస్ మొత్తం? ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి, మనం మళ్ళీ వచ్చి డీల్ చేద్దాం. దీనికి మనం ఏం పేరు పెట్టాం, థర్డ్ క్వశ్చన్లో మనం ఏం డీల్ చేస్తాం, ఒక ప్రోగ్రామ్ అనేది ఎండ్ అవ్వకుండా కంటిన్యూస్గా రన్ అవుతూ ఉండాలి. ఎండ్ ఎప్పుడు అవ్వాలి, నేను చెప్పినప్పుడు ఎండ్ అవ్వాలి. ఇన్స్టాగ్రామ్ అంతే కదా బ్రదర్. ఇప్పుడు నేను ఓపెన్ చేస్తా, రీల్స్ చూస్తా, మీమ్స్ చూస్తా, అది ఆటోమేటిక్గా షట్ డౌన్ అయిపోదు కదా, ఆటోమేటిక్గా బ్యాక్కి వెళ్ళిపోయి ఫోన్ స్విచ్ ఆఫ్ ఫోన్ ఆఫ్ అయిపోదు కదా, నేనే వెనక్కి వెళ్ళాలి కదా. సో ఇక్కడ కూడా అంతే, నేనే వెనక్కి వెళ్ళాలి, అప్పటి వరకు నా ప్రోగ్రామ్ అనేది రన్ అవుతూ ఉండాలి. ఓకే, ఆ క్వశ్చన్ మనం హ్యాండిల్ చేద్దాం. అది థర్డ్ క్వశ్చన్ అనుకుందాం. నేను కూడా ఒకసారి ప్రింట్అవుట్ తీసుకెళ్దాం, ప్రింట్అవుట్ కాదు, స్క్రీన్ షాట్. అండ్ ఎస్, ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేస్తాం, ఓకే, చాలా దూరం వచ్చాం, కండిషన్స్ చెక్ చేసాం, ఇచ్చేసాం, ఇదంతా బాగానే ఉంది. కానీ ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తా అంటే, కోడ్లో కొంచెం చేంజెస్ చేసి, కొంచెం కాంప్లెక్సిటీ యాడ్ చేసి, కొంచెం చిన్నది, చాలా చిన్న కాంప్లెక్సిటీ యాడ్ చేసి ఫంక్షన్స్ని ఇంట్రడ్యూస్ చేద్దాం అందులో. ఇప్పుడు ఈ కోడ్లో నేను 2 ఫంక్షన్స్ ఇంట్రడ్యూస్ చేస్తా. ఒకటి ఏంటి, లాగిన్. ఓకే, బొమ్మ గీయడం మర్చిపోయాం మనం. ఇందాక బొమ్మలో మనం ఏమేమయ్యాయి, ఓకే, రిజిస్టర్ డన్, రిజిస్టర్ నుంచి లాగిన్ డన్, లాగిన్ నుంచి హోమ్ పేజ్కి డన్, ఛార్జింగ్ డన్. పనిచేస్తుంది. ఓకే, ఇప్పుడు మనం చూసుకున్న ప్రాసెస్ అంతా ఇంతే. ఈ ప్రాసెస్ని మనం కంప్లీట్ చేసేసాం. మనం ఇప్పుడు కోడ్ని కావాలంటే ఎట్లనే ఉంచవచ్చు, కానీ నాకు ఇది నచ్చలే. ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే, దీన్ని ఫంక్షన్స్లోకి మారుస్తా, ఫంక్షన్ నుంచి క్లాస్లోకి మారుస్తా, క్లాస్ నుంచి ఇదంతా వేరే ఫైల్లోకి పడేస్తా. ఇదంతా నేను ఎందుకు దీన్ని అంతటిని మనం కోడ్ రీఫ్యాక్టరింగ్ అంటాం అనమాట. నేను కూడా మొన్న ఈ పదం కోడ్ రీఫ్యాక్టరింగ్ అంటాం. దీన్ని మనం ఎందుకు చేయాలంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ ఇదే లాజిక్ నేను మళ్ళీ వాడాలనుకుంటా. ఫంక్షన్స్ అంటే ఏంటి అసలు? ఫంక్షన్స్ అంటే ఏంటి? ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ఏదైతే ఉందో, ఈ యూజర్ లాగిన్ ఉంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ నేను మళ్ళీ వాడాలనుకుంటా. టు యూజ్ అగైన్ అండ్ అగైన్. నేను అలాంటప్పుడు ఈ సెట్ ఆఫ్ లైన్స్ ఎన్ని ఉన్నాయి, 10 ఉన్నాయి అనుకుందాం. ఈ 10 లైన్స్ ఏవైతే ఉన్నాయో, ప్రతిసారి ఈ 10 లైన్స్ నేను రిపీట్ చేస్తానా? ఇప్పుడు ఫర్ సపోజ్ నాకు ఎట్లయినా ఒక 100 యూజర్స్ కావాలి. ఓకే, ఇప్పుడు ఎన్ని అవుతున్నాయి, 1000 లైన్లు అవుతుంది ఇక్కడే, ఓన్లీ దిస్ పీస్ ఆఫ్ కోడ్కి. మనం ఇప్పుడు ఏం చేస్తామంటే, ఇదంతా ఒక ఫంక్షన్లో ర్యాప్ చేస్తాం. ఈ 10 లైన్స్ని మనం ఒక ఫంక్షన్ లోపల ర్యాప్ చేస్తాం. సో దట్ నేను ఒక్క లైన్తో ఈ ఫంక్షన్కి ఏదైతే నేమ్ ఇస్తానో, ఆ ఫంక్షన్ నేమ్ని ప్రతి దగ్గర కాల్ చేసుకుంటూ వెళ్తాం. దాని ద్వారా ఏమవుతుందంటే, ప్రతిసారి ఈ 10 లైన్లు అనేవి ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. సింపుల్, ఏం లేదు. ఇప్పుడు నా దగ్గర ఇది ఫంక్షన్ అనుకోండి, ఇది ఫంక్షన్ లైన్ కోడ్,
ఇది నా దగ్గర ఫంక్షన్ కాల్కి ఉన్న కోడ్. ఇప్పుడు నేను ఇది ఎన్నిసార్లు అయితే రాస్తానో అన్నిసార్లు ఈ పెద్ద బ్లాక్ ఏదైతే అది మొత్తం ఎగ్జిక్యూట్ అవుతుంది. అంతే. ఫంక్షన్ అంటే ఏం లేదు, చాలా సింపుల్, చాలా చాలా సింపుల్. ఓకే, పైథాన్లో ఫంక్షన్స్ ఎట్లా రాస్తాం? పైథాన్లో ఫంక్షన్స్కి మనం డెఫ్ అనే కీవర్డ్ వాడతాం. ఓకే, డెఫ్ ఫంక్షన్ నేమ్ బ్రాకెట్స్. ఇక్కడ నేను ఏం పాస్ చేస్తా? పారామీటర్స్ని పాస్ చేస్తా. ఇక్కడ నా కోడ్ రాస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఇండెంటేషన్ ఇస్తాను. అండ్ ఇఫ్ ఎల్స్లో కూడా నేను ఇండెంటేషన్ ఇచ్చాను. అంటే ఏంటి, దీని లోపల ఇది అవుతుంది, దీని లోపల ఇది అవుతుంది అని చెప్పి సింబాలిక్ ఇక్కడ నేను ఇండెంటేషన్ ఇచ్చి స్పెసిఫై చేస్తాను. ఓకే, ఇక్కడ నేను కోడ్ రాస్తా. ఇక్కడ ఎక్కడో నా ఫంక్షన్ నేను కాల్ చేస్తా. ఇక్కడ నేను ఏం పాస్ చేస్తా? ఆర్గ్యుమెంట్ పాస్ చేస్తా. చెప్తా ఆర్గ్యుమెంట్ ఏంటి, ఫంక్షన్ పారామీటర్స్ అంటే ఏంటో కూడా చెప్తా. ఓకే, ఇదేంటిది? ఫంక్షన్ కాలింగ్. ఇక్కడ నేను ఏం చేస్తా? ఫంక్షన్ డిక్లరేషన్. ఓకే, దీన్ని కూడా నేను ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుంటే అండ్ నేను మొత్తాన్ని డిలీట్ చేస్తాను. ఓకే, ఇక్కడ నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే 2 ఫంక్షన్స్ క్రియేట్ చేస్తాను. ఆ 2 ఫంక్షన్స్ అంటే ఏంటి? ఒకటి రిజిస్టర్ అనే ఫంక్షన్, ఇంకోటి ఏంటి లాగిన్ అనే ఫంక్షన్. ఓకే, ఈ 2 ఫంక్షన్స్ క్రియేట్ చేద్దాం అండ్ ఈ మొత్తం కోడ్ని రీఫ్యాక్టర్ చేస్తాం. సింపుల్, కాంప్లెక్స్ టాస్క్ ఏం లేదు. ఓకే ఓకే, ఇక్కడ మనం ఏం చేస్తామంటే డెఫ్ లాగిన్ అనే ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తా అండ్ ఈ మొత్తాన్ని నేను లోపలికి పంపించేస్తాను. ఇప్పుడు రిజిస్టర్ దగ్గర ఏం చేస్తాను? నేను డెఫ్ రిజిస్టర్ అండ్ ఈ మొత్తాన్ని నేను రిజిస్టర్ లోపలికి పంపించేస్తున్నా అండ్ ఈ యూజర్ ఇన్ఫర్మేషన్ని నేను బయట స్టోర్ చేసుకుంటాను. ఇక్కడ గ్లోబల్గా స్టోర్ చేస్తాను, ఎందుకంటే నా యూజర్ ఇన్ఫర్మేషన్ అనేది రిజిస్టర్లోనే కావాలి, లాగిన్లోనే కావాలి కాబట్టి. ఓకే, 2 ఫంక్షన్స్ నేను క్రియేట్ చేసి ఇప్పుడు ఈ 2 ఫంక్షన్స్ నేను కాల్ చేస్తాను. ఫస్ట్ ఏం అవ్వాలి? నాకు రిజిస్టర్ అవ్వాలి, రిజిస్టర్ కాల్ చేస్తాను. ఆ తర్వాత ఏం కాల్ చేస్తాను? లాగిన్ అవ్వాలి, లాగిన్ కాల్ చేస్తాను. ఆ తర్వాత ప్రస్తుతానికి 2 కావాలి. ఒకసారి నేను దీన్ని రన్ చేస్తాను అనుకున్నట్టు ఒకసారి క్లియర్ చేస్తాను. క్లియర్ సిడి. ఓకే, రావాలి. ఓకే, ఇది ప్రింట్. ఓకే, ఆ ప్రింట్ స్టేట్మెంట్ కూడా తీసేద్దాం. యూపీఎన్ఏఆర్ ఉపేంద్ర ఉప్పు ఏఎస్డిఎఫ్ ఏఎస్డి. ఓకే, లాగిన్ సక్సెస్ఫుల్. ఇందాక పని చేసినట్టు పని చేసింది, కాకపోతే ఇప్పుడు మన కోడ్ అనేది ఇంకా చాలా నీట్గా కనిపిస్తుంది, బంగారంలో ఉంది. ఓకే, ఇది తీసేద్దాం ఇక్కడ నుంచి. ఓకే ఓకే, ఇక్కడ మనం ఇంకొక చిన్న కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేసుకొని దాన్ని ఎఫ్ స్ట్రింగ్ అంటాం. మనం డాక్ స్ట్రింగ్ అంటాం. సారీ, అలా పేలిపోతుంది. డాక్ స్ట్రింగ్ అంటే ఏంటి? డాక్ స్ట్రింగ్ అంటే ఏం లేదు, అది కూడా ఒక కమెంట్. ఇదేంటంటే మల్టీలైన్ కమెంట్. మల్టీలైన్ కమెంట్స్ అనమాట. ఇది స్పెసిఫిక్గా మనం ఎక్కడ వాడతామంటే ఈ ఫంక్షన్స్ లోపల కానీ, లేదంటే ఈ ఫంక్షన్స్ లోపల మనం ఎందుకు వాడతాం? ఈ ఫంక్షన్ అనేది ఏం చేస్తుందో ప్లెయిన్ ఇంగ్లీష్లో ఇక్కడ రాస్తాం అనమాట. సో దట్ అదర్ డెవలపర్స్ అనేవాళ్ళు మనం రాసే ఈ కింద లాజిక్ అనేది అర్థం చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు నేను వేరే డెవలపర్, ఒక థర్డ్ పర్సన్. నేను ఈ కోడ్ చూడకుండా ఈ ఫంక్షన్ ఏం చేస్తుందో నాకు తెలియాలి అంటే నాకు ఇక్కడ డాక్ స్ట్రింగ్ రాయాలి.
ఇక్కడ నేను ఈ కమెంట్ ఎప్పుడైతే రాస్తానో నేను ఈ కింద కోడ్ చదవకుండా ఈ ఫంక్షన్ ఏం చేస్తుందో నేను ఈజీగా చెప్పేయగలగాలి. ఈ ఫంక్షన్ నేమ్ ఓకే ప్లస్ ఈ డాక్ స్ట్రింగ్ ఈ రెండు చూసి కింద ఈ కోడ్ అనేది ఎట్లా పనిచేస్తుంది అనేది నేను గెస్ చేసేయగలగాలి. సేమ్ గోస్ ఫర్ లాగిన్. ఓకే, ఇంకో దగ్గర ఎక్కడ రాయొచ్చు అంటే క్లాసెస్ దగ్గర కూడా రాయొచ్చు. ఆ హోల్ క్లాస్ అనేది ఏం చేస్తుందని చెప్పి డాక్ స్ట్రింగ్ లో రాసుకోవచ్చు. లేదంటే ఈ ఫైల్ పైన కూడా మీరు ఇంక్లూడ్ చేసుకోవచ్చు. మన ప్రీవియస్ క్లాసెస్లో మనం ప్రతి ఫైల్ పైన ఎట్లా డాక్ స్ట్రింగ్ అనేది ఇంక్లూడ్ చేసాం. ఈ ఫైల్ మొత్తంలో మనం ఏమేమి డిస్కస్ చేసుకున్నాం అని చెప్పేసి. ఓకే, అది డాక్ స్ట్రింగ్ అంటే. అండ్ ఇప్పుడు ఇక్కడ డాక్ స్ట్రింగ్ రాస్తాం. ఓకే, డాక్ స్ట్రింగ్ అంటే ఏంటి? ఓకే, డాక్ స్ట్రింగ్ అంటే ఏంటి ఏమన్నా దిస్ ఫంక్షన్ ఈజ్ యూజ్డ్ ఫర్ యూజర్ రిజిస్ట్రేషన్. సింపుల్. ఇక్కడ నేను ఏం చేస్తున్నా, దిస్ ఫంక్షన్ ఈజ్ యూజ్డ్ ఫర్ యూజర్ లాగిన్. ఓకే, డన్. అయిపోయిందా? ఓకే, డన్. డాక్ స్ట్రింగ్ కాన్సెప్ట్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఇది 4th క్వశ్చన్. ఓకే, ఈ రీఫ్యాక్టరింగ్ అనేది డన్. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే నా కోడ్ అనేది నేను చెప్పినంత వరకు స్టాప్ అవ్వకూడదు, ఎండ్ అవ్వకూడదు. ఇంత 3rd క్వశ్చన్ అన్నా చూసారా, ఆ 3rd క్వశ్చన్ అనేది ఇప్పుడు వస్తుంది. నా కోడ్ అనేది నేను చెప్పినంత వరకు నా కోడ్ అనేది ఆగకూడదు, మళ్ళీ ఇదంతా అడుగుతూ ఉండాలి. ఓకే, దానికోసం నేను ఇప్పుడు ఏం చేస్తా చూడండి, సింపుల్గా కోడ్ రాస్తా. ఇక్కడ నేను ఏం చేస్తా, యూజర్ లాగిన్ ఫ్లాగ్ అని చెప్పేసి ఒకటి తీసుకుంటా. దాన్ని నేను ట్రూగా సెట్ చేస్తాను. ఓకే, లాగిన్ ఫ్లాగ్ అని పెట్టుకున్నాను. దాన్ని నేను ట్రూ కింద సెట్ చేస్తున్నాను. అంటే ఏంటి, యూజర్ అనేవాడు లాగిన్లో ఉన్నాడని చెప్పేసి. ఓకే, ఇప్పుడు నేను దీన్ని ఓకే ఇంత కాంప్లెక్స్ ఎందుకు, స్టాప్ ఈక్వల్ టు నేను ట్రూ అని పెడతాను. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ ఒక వైల్ లూప్ ఇంట్రడ్యూస్ చేస్తాను. వైల్ స్టాప్ ఈ రెండింటిని నేను ఇంత లోపల పంపిస్తున్నాను. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తా, ఇఫ్ నేను ఇప్పుడు ఒక ఓకే ఇక్కడ నుంచి ఒక ఆల్ఫాబెట్ తీసుకుంటా. క్యారెక్టర్ సి ఈక్వల్ టు ఇన్పుట్ ఏమైంది ఎంటర్ ఓకే ఎంటర్ క్యూ టు క్విట్ ది ప్రోగ్రామ్. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తా, ఇఫ్ సి కనుక ఈక్వల్ టు క్యూకి ఈక్వల్ అయితే నేను ఇక్కడ ఏం చేస్తా, స్టాప్ ఈక్వల్ టు ఫాల్స్ అంట. స్టాప్ ఈక్వల్ టు ఫాల్స్ అనగానే నా ప్రోగ్రామ్ అనేది ఏమవుతుంది, స్టాప్ అవుతుంది. ఓకే, ఎట్లాంటి దాన్ని నేను ఏమంటా, కూల్ బ్రో కూల్, దీన్ని నేను ఏమంటా అంటే ఫ్లాగ్ అంట. ఓకే, ఈ వేరియబుల్లో నేను ఎలాంటి వాల్యూ స్టోర్ చేసా, స్టాప్ ఈక్వల్ టు ట్రూ అన్న. అంటే నేను ఈ వేరియబుల్లో ఎలాంటి వాల్యూ స్టోర్ చేసా, బూలియన్ వాల్యూ స్టోర్ చేసా. బూలియన్ వాల్యూ ఏమేమి ఉంటాయి, ట్రూ కానీ ఫాల్స్ కానీ. ఓకేనా, సింపుల్. నేను ఇక్కడ ఏం చేస్తాను, ఒక వైల్ లూప్ ఇంట్రడ్యూస్ చేశాను. వైల్ అంటే ఏంటి, పైథాన్లో వైల్ అనేది ఒక లూప్. వైల్ కండిషన్ చెక్ చేస్తాం. ఈ కండిషన్ కనుక ట్రూ అయితే, ట్రూ కనుక ఈక్వల్ అయితే ఈ లోపలికి వెళ్తాం. ఒకవేళ ఈ కండిషన్ కనుక ఫాల్స్కి ఈక్వల్ అయితే ఈ వైల్ లూప్ బయటికి వెళ్ళిపోతాం. ఒకవేళ ఈ కండిషన్ కనుక ట్రూ అయితే ఈ కోడ్ మొత్తం ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ ఈ కండిషన్ కనుక ఫాల్స్ అయితే ఇట్లా ఈ బయటకు వచ్చేస్తుంది, వైల్ లూప్ బయటకు వచ్చేస్తుంది. సింపుల్. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేసా, ఫస్ట్ ఏమో స్టాప్ ఈక్వల్ టు ట్రూ అని పెట్టా. వైల్ ట్రూ అయినంత వరకు ఈ లోపల ఉన్న కోడ్ మొత్తం ఎగ్జిక్యూట్ అవుతుంది. బంగారంలో. నేను కింద ఏం రాసా, ఒకవేళ యూజర్ కనుక క్యూ అని కొడితే అప్పుడేం అవ్వాలి, స్టాప్ ఈక్వల్ టు ఫాల్స్ అవ్వాలి. స్టాప్ ఈక్వల్ టు ఫాల్స్ అయినప్పుడు ఏమవుతుంది, సింపుల్గా ఇది ఫాల్స్ అవుతుంది. ఇది ఫాల్స్ అయ్యిందంటే వైల్ లూప్ బయటకు వచ్చేస్తున్నాం మనం. ఒకవేళ ఇది ట్రూ అయితేనే మనం వైల్ లూప్ లోపలికి వెళ్తాం. ఓకే, ఒకసారి మళ్ళీ చెప్తా చూడండి.
ఇక్కడ నేను ఏం చేస్తున్నా, పైన స్టాప్ ఈక్వల్ టు ట్రూ అని పెట్టా. స్టాప్ ఈక్వల్ టు ట్రూ అని పెట్టా. ఇది ట్రూ కాబట్టి ఈ లోపలికి వెళ్తుంది. ఈ లోపల ఏంటి, ఇక్కడ నుంచి ఈ కోడ్ మొత్తం ఎగ్జిక్యూట్ అవుతుంది ట్రూ అయితే. ఇదే కనుక నేను ఇప్పుడు ఇది స్టాప్లో ఫాల్స్ చేస్తాను ఎప్పుడు యూజర్ అనేవాడు క్యూ అనే క్యారెక్టర్ పెట్టినప్పుడు. ఇప్పుడు ఇది ఎప్పుడైతే ఫాల్స్ అయిపోతుందో నీట్గా ఇట్లా బయటకు వచ్చేస్తుంది, ఎగ్జిట్. సింపుల్. ఇంకోటి ఏం చేస్తుందంటే ఈ వైల్ లూప్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ప్రతిసారి ఈ కండిషన్ అనేది చెక్ చేస్తూ ఉంటుంది. ఒకవేళ నేను క్యూ అనేది కొట్టకపోతే ఇది ట్రూలో ఉంటుంది ఎప్పుడు. కాబట్టి ఇది ఇన్ఫైనైట్ టైమ్స్ అనేది నా లూప్ అనేది రన్ అవుతుంది. అది మెయిన్ పాయింట్ ఇక్కడ. లూప్ iterates infinite times until user enters character show. సింపుల్. అర్థమైందిగా, కాంప్లెక్స్ టాస్క్ ఏం లేదు. అండ్ మనం ఒకసారి దీన్ని రన్ చేసి చూద్దాం. యూజర్ నేమ్ ASDF, ఈమెయిల్ ASADF, పాస్వర్డ్ ADF. క్యూ ఎంటర్ కొడతా, క్యూ కాకుండా నేను వేరే ఏదైనా కొడతా, 2 అని కొడతా. మళ్ళీ నా యూజర్ నేమ్ అడుగుతుంది. యూజర్ నేమ్ ఈసారి ఏమి ఇస్తా, రామ్ అని ఇస్తా. రామ్ అండ్ పాస్వర్డ్ వచ్చేసరికి ఏదో ఒకటి ఇస్తా. రాంగ్ పాస్వర్డ్, రాంగ్ యూజర్ నేమ్ రాంగ్ పాస్వర్డ్ అని రావాలిగా. ఇక్కడ చూసారా ఏదో బగ్ ఉంది. సూపర్. ఓకే, ఆ బగ్ ఏంటి క్లియర్ చేద్దాం. చిన్నదే అయ్యి ఉంటుంది. అండ్ ఇక్కడ నేను ఏం చేస్తా, క్యూ అని కొడతాం, ప్రోగ్రామ్ అనేది ఎండ్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను, స్మాల్ క్యూ కొట్టినా సరే యూజర్ అనేవాడు స్మాల్ క్యూ కొట్టినా క్యాపిటల్ క్యూ కొట్టినా యూజర్ ప్రోగ్రామ్ అనేది క్విట్ అయిపోలే. ఇక్కడ నేను ఏం చేస్తా, ఈ సి ఏదైతే తీసుకున్నా దాన్ని నేను డాట్ లోవర్ అనే మెథడ్ని వాడుతున్నా. మెథడ్ అంటే ఏంటి, మెథడ్ అంటే ఏం లేదు, ఒక వేరియబుల్ మీద ఒక సెట్ ఆఫ్ యాక్షన్ మనం పర్ఫామ్ చేస్తున్నాం, దాన్ని మనం మెథడ్ అంటున్నాం. ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకునేది. ఈ సెట్ ఆఫ్ యాక్షన్ ఇప్పుడు సి డాట్ లోవర్, ఈ డాట్ లోవర్ అనే ఫంక్షన్ ఏం చేస్తుంది, మెథడ్ అనేది ఏం చేస్తుంది, ఈ ఏదైతే మన దగ్గర ఈ వేరియబుల్ ఉందో ఈ వేరియబుల్ లోపల ఉన్న కంటెంట్ని లోవర్ కేసులోకి మారుస్తుంది, ఏదైతే అప్పర్ కేసులో ఉందో. ఒకవేళ ఇది కనుక ఆల్రెడీ లోవర్ కేసులో ఉంటే దాన్ని లోవర్ కేసు కింద ఉంచుతుంది. సింపుల్. ఓకే, ఇక్కడ వరకు అర్థమైంది అనుకుంటున్నా. ఓకే, ప్రోగ్రామ్. ఓకే, ఎక్కడ వరకు అయింది. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే సింపుల్గా నా డీటెయిల్స్ అనేవి ఎట్లా స్టోర్ అవుతుందో ఒకసారి నేను ప్రింట్ చేసి చూస్తా. ఒకసారి లాగిన్ అంతా అయిపోయి లాగిన్ ఇక్కడ ఒకసారి ప్రింట్ చేద్దాం. ఓకే, ఇది అయిపోయిన తర్వాత ఒకసారి ప్రింట్ చేద్దాం. ప్రింట్ యూజర్ ఇన్ఫర్మేషన్ ఒకసారి నేను దీన్ని మళ్ళీ రన్ చేస్తా. యూజర్ నేమ్ ఏంటి, ఉప్పు. ఓకే, ఉప్పు. ఓకే, క్యూ కొట్టను నేను. ఇప్పుడు నేను ఏం చేస్తా, రామ్ అని స్టోర్ చేస్తా. రామ్ ఇక్కడ చూడండి, రామ్ లాగిన్ సక్సెస్ఫుల్. ఇక్కడ చూడండి, ఇక్కడ అసలు ఏమవుతుంది మనకి. ఓకే, మనం అనుకున్నట్టుగానే రన్ అవుతుంది కదా. ప్రాబ్లం ఏంటి బ్రదర్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఒక చిన్న బగ్ ఉంది, కానీ ఆ బగ్ ఏంటో మనకు తెలియదు. అసలు బగ్ అంటే ఏంటి బ్రదర్, బగ్ అంటే ఏం లేదు బ్రదర్. కోడ్లో ఎక్కడో చిన్న కన్నం ఉంది, దెర్ ఈస్ స్మాల్ హోల్. దాన్ని మనం కనిపెట్టి ప్యాచ్ చేయాలన్నమాట. ఈ బగ్ ఎక్కడ ఉంది ఇప్పుడు కోడ్లో. ఓకే, ఇక్కడ నేను బగ్ ఏమంటున్నా అంటే ఈ యూజర్ ఇన్ఫర్మేషన్ చూడండి, చాలా జాగ్రత్తగా చూడండి. ఈ యూజర్ ఇన్ఫర్మేషన్ చూడండి,
ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ ప్రోగ్రాంలో క్యూ అని కొట్టిన తర్వాత మళ్ళీ నేను ఉప్పు అని ఎంటర్ చేస్తే లాగిన్ అవుతానా? లాగిన్ అవును. రామ్ అని ఎంటర్ చేస్తే లాగిన్ అవుతా. ఎందుకు? నా యూజర్ ఇన్ఫర్మేషన్లో ఇప్పుడు ఏం వాల్యూ ఉంది? రామ్ అనే వాల్యూ ఉంది. ఉప్పు అనే వాల్యూ పోయింది, ఓవర్ రైడ్ అయిపోయింది. ఓవర్ రైడ్ అయిపోయింది. ఈ ఉప్పు అనే వాల్యూ ఇంకా ఎగ్జిస్ట్ అయ్యలేదు. ఇది ఎట్లా ఉందంటే, ఇన్స్టాగ్రామ్ ఒకసారి నువ్వు క్రియేట్ చేసావు, ఓకే, నీ ఫోన్లో ఎక్కించావు, ఓకే, నువ్వు రిజిస్టర్ అయ్యావు ఉప్పు అనే పేరుతో, ఆ తర్వాత లాగిన్ అయ్యి ఉప్పు అనే పేరుతో, ఆ తర్వాత మళ్ళీ లాగౌట్ చేసావు. లాగౌట్ అయిన తర్వాత మళ్ళీ నువ్వు యూజర్ ఇన్ఫర్మేషన్, యూజర్ నేమ్ ఏమని పెట్టావు? రామన్ పెట్టు, పాస్వర్డ్ రామన్ పెట్టు, మళ్ళీ లాగిన్ అయ్యావు. ఓకే, బాగానే ఉంది. మళ్ళీ లాగౌట్ అయ్యావు. లాగౌట్ అయిన తర్వాత ఎప్పుడైతే యూజర్ నేమ్ ఉప్పు అని కొడతావు, మళ్ళీ ఆ తర్వాత నువ్వు లాగిన్ అవ్వలేవు. చూసా బగ్ ఎట్లా ఉందో? అంటే మల్టిపుల్ యూజర్స్ని హ్యాండిల్ చేయలేకపోతుంది నీ కోడ్. అయ్యో, మల్టిపుల్ యూజర్ హ్యాండిల్ చేయలేకపోతుంది అంటే, ఓకే, మల్టిపుల్ యూజర్స్ని హ్యాండిల్ చేస్తుంది కానీ మల్టిపుల్ యూజర్స్ని స్టోర్ చేయట్లేదు. కెనాట్ హ్యాండిల్ అని కూడా అనొచ్చు, కానీ ఓకే, కెనాట్ స్టోర్ మల్టిపుల్ యూజర్స్. నేను మల్టిపుల్ యూజర్స్ని స్టోర్ చేసుకుంటేనే కదా మల్టిపుల్ యూజర్స్ని హ్యాండిల్ చేయగలను. పాయింట్, నేను మల్టిపుల్ యూజర్స్ని స్టోర్ చేసుకోలేకపోతున్నాను. ఇప్పుడు నేను మల్టిపుల్ యూజర్స్ని ఎట్లా స్టోర్ చేసుకోవాలి? ఫస్ట్ క్వశ్చన్ ఎట్లా? ఇప్పుడు నా దగ్గర ఈ ఉప్పుగడ ఇన్ఫర్మేషన్ కావాలి, ఈ రామన ఆయన ఇన్ఫర్మేషన్ కూడా కావాలి. మనం ఎట్లా స్టోర్ చేసుకోవాలి ఇప్పుడు? ఓకే, దీన్ని ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుంటా. అండ్ ఇక్కడ నేను సింపుల్గా, సారీ గైస్, నోట్ ప్యాడ్ ఓపెన్ చేస్తాను. ఇప్పుడు నా దగ్గర ఉన్న స్కీమ్ ఏంటి? డేటాబేస్లో దీన్ని మనం స్కీమ్ అంటాం. స్కీమా. ఓకే, ప్రెజెంట్ ఉన్నది ఏంటి నా దగ్గర? వావ్, వాట్ ఏ స్పెల్లింగ్ అసలు. ఇప్పుడు నా దగ్గర ఏముంది? కర్లీ బ్రాకెట్స్. పాస్వర్డ్ @gmail.com అనుకోండిలే, ఇక ఒకసారి క్షమించేయండి. ఓకే, నాకు కావాల్సింది ఏంటి? వాట్ ఐ వాంట్. సో ఆలోచించండి ఒకసారి. ఎంత చెత్త. ఓకే, సింపుల్. ఇక్కడ నేను ఏం చేస్తున్నా? ఫర్ వన్ యూజర్. కానీ నాకు ఇది ఎట్లా కావాలి? ఫర్ ఎన్ యూజర్స్. కానీ ఎన్ యూజర్స్ ఫస్ట్ డిక్షనరీ క్రియేట్ చేస్తాను. ఇందులో అప్పుడు నాకేం కావాలి? ఫస్ట్ థింగ్ వచ్చేసరికి ఒక యూజర్ ఐడి నేను ఫస్ట్ స్టోర్ చేస్తాను. యూజర్ వన్. ఈ యూజర్ వన్ లోపల నేను ఇంకో డిక్షనరీ క్రియేట్ చేస్తాను. ఆ డిక్షనరీ లోపల నేను ఇప్పుడు ఏం స్టోర్ చేస్తా? ఈ వాల్యూ మొత్తాన్ని స్టోర్ చేస్తా. ఈ వాల్యూ అంటే ఏంటి? యూజర్ నేమ్, ఈమెయిల్, పాస్వర్డ్. ఓకే, ఇక్కడ ఇంకొక యూజర్ నేమ్ ఏంటి? యూజర్ టూలో మళ్ళీ ఇంకో డిక్షనరీ క్రియేట్ చేస్తాను. అట్లా తీసుకొచ్చి యూజర్ ఎన్. ఓకే, సింపుల్.
సింపుల్. ఇప్పుడు యూజర్ 2లో నేను ఏం స్టోర్ చేస్తాను, మళ్ళీ సేమ్ యూజర్ నేమ్, ఈమెయిల్, పాస్వర్డ్. ఇక్కడ నేను ఏం స్టోర్ చేస్తాను, ram@gmail.com అండ్ రామ్. అండ్ ఇక్కడ కామర్స్ ఉంటాయి, ప్లీజ్ మర్చిపోకండి, బండ ఎర్రర్స్ త్రో చేస్తుంది లేకపోతే. యా సింపుల్. నాకు ఇప్పుడు ఈ స్కీమా కావాలి. స్కీమా అంటే ఏం లేదు, అదొక ప్లాన్. స్కీమా అంటే నాకు కూడా ఏమో తెలియదు. స్కీమా అంటే ఇది. స్కీమా అంటే ఏం లేదు, స్ట్రక్చర్. నీ డేటాబేస్లో డేటాబేస్లో మీ ఏమంటారు దాన్ని, మీ డేటా అనేది ఎట్లా స్టోర్ చేయాలి, ఎక్కడెక్కడ ఏమేమి ఉండాలి అనేది స్కీమా చెప్తుంది. ఓకే అంతే. ఇది డేటా డిబిఎంఎస్లో వస్తుంది, మీకు ఆల్రెడీ చెప్తారు, చూసుకోండి ఒకసారి. లేకపోతే సింపుల్ గూగుల్ సెర్చ్ చేయండి, తెలిసిపోతుంది. ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తున్నా, ఫర్ ఒక యూజర్కి నేను ఎట్లా స్టోర్ చేసుకుంటున్నా, ఫర్ n నెంబర్ ఆఫ్ యూజర్స్ నేను ఎట్లా స్టోర్ చేసుకుంటున్నా. ఇప్పుడు దీనికి తేడా ఏంటి, ప్రతి యూజర్కి నేను ఒక యూజర్ ఐడి ఇస్తున్నా. ఈ యూజర్ ఐడి లోపల ఆ యూజర్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది స్టోర్ చేస్తున్నా. అండ్ ఈ యూజర్ అనేది ఈ యూజర్కి సంబంధం ఉండదు. ఈ యూజర్ అనేది వేరు, ఈ యూజర్ అనేది వేరు, రెండు వేరు. అలా ప్రతి యూజర్కి ఒక డిఫరెంట్ యూనిక్ యూజర్ ఐడి ఉంటుంది. అన్నా సింపుల్, కాంప్లెక్స్ టాస్క్ ఏం లేదుగా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఎలా ఉన్నదాన్ని ఎలా తెచ్చుకోవాలి. ఓకేనా, సమ్మతమైన కాన్న దీన్ని నేను క్లోజ్ చేస్తాను, అండ్ దీన్ని కూడా క్లోజ్ చేస్తాను. సారీ, క్లియర్. అండ్ నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఇది ఎట్లానే ఉంచుతా. అండ్ రిజిస్టర్ చేస్తున్నప్పుడే నేను ఇక్కడ యూజర్ నేమ్ తీసుకుంటున్నా కదా, ఇక్కడ ఒక యూజర్ ఐడి అనేది క్రియేట్ చేస్తా. యూజర్ ఐడి ఈక్వల్ టు ఎఫ్ స్ట్రింగ్ పెడతా. ఎఫ్ స్ట్రింగ్ దగ్గర యూజర్, ఇక్కడ నేను ఏం చేస్తా, యూజర్ నేమ్లో ఉన్న ఫస్ట్ 2 క్యారెక్టర్స్ తీసుకుంటా. అండ్ నేను దాన్ని ఇట్లా పెడతా. ఈ ఒక్క లైన్ ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అసలు ఈ లైన్ దగ్గర ఏమవుతుంది చూడండి. ఈ లైన్ దగ్గర ఏమవుతుందంటే ఏం లేదు, ఆల్రెడీ నేను ఇక్కడ యూజర్ నేమ్ అనే వేరియబుల్లో యూజర్ నేమ్ స్టోర్ చేస్తున్నా. ఫర్ సపోజ్ నా యూజర్ నేమ్ వచ్చేసరికి ఉప్పు. ఓకేనా, ఈ ఉప్పు అనేది ఎట్లా స్టోర్ అవుతుంది, 0 1 2 3 ఎట్లా స్టోర్ అవుతుంది. ఇవి ఇండైసెస్. ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తున్నా, ఎఫ్ స్ట్రింగ్ యూజర్, ఇక్కడ నేను ఏం చేస్తున్నా ఇట్లా ఇచ్చా. ఇదేంటిది స్టార్ట్, ఇదేంటిది ఎండ్. స్టార్ట్ ఎక్కడ నుంచి చేస్తున్నా, 0 నుంచి స్టార్ట్ చేసి 2. దీని మీనింగ్ ఏంటంటే 0ని ఇంక్లూడ్ చెయ్యు, 2ని ఎక్స్క్లూడ్ చేయి. అంటే సెకండ్ దాని ముందు వరకు ఏదైతే ఉందో అదంతా ఇక్కడ నాకు పేస్ట్ అవ్వాలి. అంటే 0 1 అంటే ఇక్కడతో ఆగిపోతుంది. 0 1 అంటే ఫస్ట్ 2 క్యారెక్టర్స్ అనేవి ఎట్లా రావాలి, యూజర్ యూపీ అని చెప్పేసి. ఇది ఇప్పుడు నాకేమవుతుంది, ఒక యూజర్ ఐడి అవుతుంది. ఓకేనా, ఫర్ సపోజ్ ఇప్పుడు నేను రామ్ అని ఇచ్చా, 0 1 2. రామ్ అంటే ఏంటి, ఇక్కడతో ఆగిపోతుంది. రామ్ యూజర్ ఐడి ఏమవుతుంది ఇప్పుడు, యూజర్ ఆర్ఏ. ఓకేనా, సింపుల్, చిన్న ఫంక్షన్, పెద్ద కాంప్లెక్స్ టాస్క్ ఏం లేదు అక్కడ. ఓకే, ఇప్పుడు నా యూజర్ ఐడిని నేను తెచ్చేసా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, యూజర్ ఇన్ఫర్మేషన్లో యూజర్ ఐడిలో యూజర్ ఇన్ఫర్మేషన్లో ఉన్న సారీ యూజర్ ఐడిలో నేను ఇప్పుడు ఏం స్టోర్ చేస్తా, ఈ మొత్తాన్ని స్టోర్ చేసుకుంటా. ఇక్కడ ఏంటిది, యూజర్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు యూజర్ నేమ్ కామా ఈమెయిల్
ఈమెయిల్ నేమ్ స్టోర్ చేస్తా, ఈమెయిల్ స్టోర్ చేస్తా. అండ్ పాస్వర్డ్లో నేను ఏం స్టోర్ చేస్తా, పాస్వర్డ్ని స్టోర్ చేస్తా. సింపుల్. ఈ మొత్తం ఇన్ఫర్మేషన్ మొత్తం నేను తీసేస్తా. అండ్ ఇప్పుడు నేను దీన్ని ఒకసారి రన్ చేసి యూజర్ ఇన్ఫర్మేషన్లో యూజర్ ఐడిలో నేను ఆ పర్టికులర్ యూజర్ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని స్టోర్ చేస్తున్నాను. దీన్ని ఏమంటా నేను నెస్టెడ్ డిక్షనరీ అంట. గుర్తుపెట్టుకోండి, ఒక దగ్గర రాసుకుని ఉంచుకోండి. నెస్టెడ్ డిక్షనరీ అంట. ఇప్పుడు నేను దీన్ని ప్రింట్ చేస్తాను ఫర్ ఎన్ నెంబర్ ఆఫ్ యూజర్స్కి. ఇప్పుడు ఇది పనికి వస్తుంది. ఓప్స్, సారీ. ఓకే, ఇది బాగానే ఉంది, కానీ కింద లాగిన్ కూడా చెక్ చేయాలిగా. లాగిన్ అనేది మనం ఒక యూజర్కి సంబంధించినంత వరకే రాసాం. ఈ లాగిన్లో కూడా ఇదంతా పోతుంది. ఫర్ ఎన్ నెంబర్ ఆఫ్ యూజర్స్కి నేను ఇప్పుడు దీన్ని ఫర్ ఎన్ నెంబర్ ఆఫ్ యూజర్స్కి లాజిక్ రాయాలి. ఏదో చేశాను. ఏంటాడా ఓకే, ఫర్ ఎన్ నెంబర్ ఆఫ్ యూజర్స్. ఇక్కడ కూడా సేమ్ హ్యాష్ట్యాగ్ ఫర్ ఎన్ నెంబర్ ఆఫ్ యూజర్స్. ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఫర్ లూప్ వేస్తా. ఫర్ ఐడి కామా యూజర్ డీటెయిల్ ఇన్ యూజర్ ఇన్ఫర్మేషన్ డాట్ ఐటమ్స్ ఏం చేస్తుంది అంటే కీ వాల్యూని సపరేట్ చేస్తుంది. ఇక్కడ కీ ఏంటి, యూజర్ ఐడి, వాల్యూ ఏంటి, యూజర్ ఇన్ఫర్మేషన్. మొత్తం ఈ ఇన్ఫర్మేషన్ ఏదైతే అదంతా వాల్యూ. ఇప్పుడు ఈ ఐడి లోపల ఏం స్టోర్ అవుతుంది, ఆ యూజర్ ఐడి అనేది స్టోర్ అవుతుంది. ఈ యూజర్ డీటెయిల్స్ లోపల ఏం స్టోర్ అవుతుంది, ఆ పర్టికులర్ యూజర్ ఐడిలో ఉన్న యూజర్ నేమ్, ఈమెయిల్, పాస్వర్డ్ అనేది యూజర్ డీటెయిల్లో స్టోర్ అవుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తా, ఇఫ్ యూజర్ డీటెయిల్లో ఉన్న యూజర్ నేమ్ కనుక ఈక్వల్ టు ఇప్పుడు నేను కొట్టిన యూజర్ నేమ్కి ఈక్వల్ అయితే, ఇఫ్ యూజర్ డీటెయిల్లో ఉన్న పాస్వర్డ్ కనుక ఈక్వల్ టు పాస్వర్డ్కి ఈక్వల్ అయితే నేను ఇక్కడ ఏం చేస్తా, ప్రింట్ సక్సెస్. లేకపోతే నేను ఏం ప్రింట్ చేస్తా, ఎల్స్ ప్రింట్ పాస్వర్డ్. ఓకేనా, సింపుల్. నేను మళ్ళీ ఇదే కాపీ చేస్తా. ఒకవేళ నా యూజర్ నేమ్ కూడా తప్పు అయింటే నేను యూజర్ నేమ్ వెళ్ళడానికి ప్రింట్ చేస్తాను. ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తా, చూడండి. సింపుల్. ఉప్పు అండ్ ఉప్పు. ఓకే, యూజర్ యూపీలో చూడండి, యూజర్ యూపీ అనే ఐడిలో నా యూజర్ డీటెయిల్స్ మొత్తం స్టోర్ అయ్యి ఉన్నాయి. ఉప్పు లాగిన్ అనేది సక్సెస్ఫుల్ అయింది. ఇప్పుడు నేను క్విట్ చేయను. క్యూ అని కాకుండా ఇంకేది కొట్టినా సరే క్విట్ అనేది అవ్వదు. ఇప్పుడు నేను యూజర్ నేమ్ ఇస్తా, రామ్. ఇక్కడ చూడండి, యూజర్ నేమ్ ఉప్పు అనేది స్టోర్ అయింది, యూజర్ నేమ్ రామ్ అనేది కూడా స్టోర్ అయింది. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తా, రామ్ అని ప్రింట్ చేస్తే యూజర్ నేమ్ రామ్ ఏమైనా ఇచ్చా, యూజర్ నేమ్ ఎర్రర్ అని వచ్చింది, మళ్ళీ సక్సెస్ అని వచ్చింది. వావ్, ఇది ఏందో చూడాలి, ఏందో ఈ బగ్ ఏందో ఒకసారి చూడాలి. ఒకసారి ఆయన మళ్ళీ చేస్తా, రామ్. ఓకే, ఫస్ట్ యూజర్ నేమ్ ఎర్రర్ అని వస్తుంది. ఓకే, ఇది ఎందుకు వచ్చిందో ఒకసారి చూద్దాం. అండ్ క్యూ కొట్టి నేను ఫిట్ చేస్తున్నా. ఇక్కడ వరకు మీకు అర్థమైందా, కాన్సెప్ట్ మొత్తం అర్థమైందా? మల్టిపుల్ యూజర్స్ నేను హ్యాండిల్ చేస్తున్నా, ఇన్స్టాగ్రామ్ లాగా. ఎంతమంది యూజర్స్ అయినా మీరు ఇప్పుడు రిజిస్టర్ చేయొచ్చు, ఎంతమంది యూజర్స్ అయినా సరే మీరు ఇప్పుడు లాగిన్ చేయొచ్చు. ప్రతి ఒక్క యూజర్ ఇన్ఫర్మేషన్ అనేది నా డిక్షనరీలో స్టోర్ అయ్యి ఉంటుంది. వావ్, ఒక బేస్ అనేది మనం క్రియేట్ చేస్తాం. చాలా వరకు కోడ్ రాసాం. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే సింపుల్గా మళ్ళీ నేను దీన్ని రీఫ్యాక్టర్ చేసే టైం వచ్చింది. ఇప్పుడు ఇదంతా నేను ఫంక్షన్ బేస్డ్ ఉంది కదా, నేను దీన్ని మొత్తాన్ని క్లాస్ బేస్డ్ చేస్తా. క్లాస్ బేస్డ్లో నేను ఏం చేస్తాను, ఇక్కడ నేను ఇంకో కొత్త ఫైల్ క్రియేట్ చేస్తాను, మాడ్యూల్స్ అని చెప్పి. ఈ మాడ్యూల్స్లో నేను ఏం క్రియేట్ చేస్తా,
auth module డాట్ పై అని ఒక పైథాన్ ఫైల్ని క్రియేట్ చేస్తా. అండ్ ఇక్కడ నేను ఏం చేస్తా, క్లాస్ auth module auth module అండ్ ఇక్కడ ఈ 2 ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఈ 2 ఫంక్షన్స్ నేను కాపీ చేస్తా, అదే కట్ చేస్తా అండ్ ఇక్కడ పేస్ట్ చేస్తా. సింపుల్. ఓకేనా? అర్థమైంది. నేను ఇప్పుడు ఏం చేస్తున్నా, ఏం లేదు, ఫంక్షన్లో ఉన్నదాన్ని క్లాస్ కింద మారుస్తున్నా. ఓకే, చిన్న చిన్న ఎర్రర్స్ ఉన్నాయి, ఇక్కడ ఎర్రర్ ఉంది, ఇక్కడ ఎర్రర్ ఉంది, ఇక్కడ ఎర్రర్ ఉంది, దాన్ని మనం క్లియర్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ఎర్రర్ ఇక్కడ ఏం కనిపిస్తుంది మీకు, యూజర్ ఇన్ఫర్మేషన్. అసలు ఇక్కడ ఎర్రర్ ఎందుకు వచ్చింది, ఇక్కడ ఎర్రర్ ఎందుకు వచ్చిందంటే ఈ ఫైల్లో నాకు యూజర్ ఇన్ఫర్మేషన్ అనేది లేదు. నా యూజర్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ ఫైల్లో ఉంది. నేను ఇప్పుడు ఈ ఫైల్ నుంచి ఈ ఫైల్లో పంపించాలి ఆ యూజర్ ఇన్ఫర్మేషన్. ఏం చేస్తా, నేను ఇప్పుడు ఆర్గ్యుమెంట్లో నేను యూజర్ ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తా, యూజర్ ఇన్ఫర్మేషన్. అండ్ ఈ యూజర్ ఇన్ఫర్మేషన్ నేను ఇక్కడ యాక్సెప్ట్ చేస్తా, యూజర్ ఇన్ఫర్మేషన్. ఎర్రర్ పోయింది ఒకటి, ఇక్కడ కూడా యూజర్ ఇన్ఫర్మేషన్. అంటే నేను ఇప్పుడు ఏం చేస్తున్నా, ఈ యూజర్ ఇన్ఫర్మేషన్ని ఇట్లా పంపిస్తున్నా అండ్ ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తుంది. అర్థమైందా? సింపుల్, కాంప్లెక్స్ టాస్క్ ఏం లేదు. ఇక్కడ కూడా నేను ఒక డాక్ స్ట్రింగ్ పెట్టేస్తా, దిస్ క్లాస్ ఈజ్ యూజ్డ్ ఫర్ అథెంటికేషన్ అండ్ యా, ఇది నా క్లాస్. అండ్ నేను దీన్ని సేవ్ చేస్తున్నా. ఇక్కడ నాకు ఏం ఎర్రర్ వస్తుంది, రిజిస్టర్ దగ్గర లాగిన్ దగ్గర ఎర్రర్ వస్తుంది. ఎందుకు వస్తుంది, అసలు ఈ ఫైల్లో రిజిస్టర్ లాగినే లేవు. ఓకే, మనం అది ఎక్కడి నుండి తెచ్చుకుంటాం, ఫ్రమ్ మాడ్యూల్స్ డాట్ auth module ఇంపోర్ట్. నాకు ఇప్పుడు ఏం కావాలి, రిజిస్టర్. ఓకే, auth module నుంచి నేను auth module క్లాస్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నా. ఓకే, నేను ఇక్కడ దీనికి ఏం చేస్తా, ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తా, auth module. ఓకే, auth ఈక్వల్ టు auth module. ఇట్లా ఒక క్లాస్ ఇక్కడ నేను ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తా. ఈ ఆబ్జెక్ట్ నుంచి నేను auth డాట్ రిజిస్టర్ అండ్ auth డాట్ లాగిన్ అనేది సెట్ చేస్తాను నేను. ఓకే, క్లాస్ ఏంటి, ఇది ఏంటి, ఓవర్ బాబోయ్ ఏదో అయిపోయింది 2 నిమిషాలు. మొత్తం రీఫ్యాక్టర్ చేస్తే నా మెయిన్ ఫంక్షన్లో నేను ఇంత కూడా ఉంచుతా. నా మెయిన్ ఫంక్షన్లో నేను ఎప్పుడు చిన్న కూడా ఉంచుతా. ఓకే, ఇక్కడ నుంచి నేను డిఫరెంట్ కోడ్ దగ్గరికి వెళ్ళాలన్నమాట. ఫర్ సపోజ్ ఇక్కడ నేను ఏం చేస్తా, auth మాడ్యూల్ దగ్గర ఫస్ట్ ఇక్కడ నుంచి ఏంటి, auth డాట్ రిజిస్టర్. ఇది ఎక్కడ నుంచి వచ్చింది, ఇక్కడ నుంచి వచ్చింది. ఇక్కడ ఇది ఎక్కడ నుంచి వచ్చింది, ఇక్కడ నుంచి వచ్చింది. ఇది ఎక్కడ నుంచి వచ్చింది, ఇక్కడ నుంచి. ఇది ఎక్కడ ఉంది, మాడ్యూల్స్ అనే ఫైల్ లోపల, auth మాడ్యూల్ అనే ఫైల్ లోపల ఉంది. అప్పుడు నేను ఇక్కడ నుంచి ఈ ఫైల్ ఓపెన్ చేస్తాను అనమాట. అర్థమైందా? అప్పుడు అక్కడ మళ్ళీ ఇంత పెద్ద కోడ్ ఉంటుంది. ఆ కోడ్ మొత్తాన్ని నేను చదువుతాను. ఎట్లా ఎందుకు చేస్తాను అంటే నా కోడ్ అనేది రీడబుల్గా ఉండడానికి. కాంప్లెక్స్ నేను చదివే కాంప్లెక్సిటీ తగ్గించడానికి మనం ఇదంతా చేస్తాం. ఇవన్నీ ఇలానే రాయాలని ఏం లేదు, కానీ ఇవి కొన్ని బెస్ట్ ప్రాక్టీసెస్ అనమాట కోడ్ రాయడానికి. అంతే, మీరు ఎలా అయినా రాసుకోవచ్చు, కానీ ఎట్లా ఫాలో అయితే మీతో పాటు ఉన్న డెవలపర్స్కి కానీ, మీతో పాటు ఉన్న స్టూడెంట్స్కి కానీ, లేదంటే మీతో పాటు నేర్చుకుంటున్నా, లేదంటే ఆల్రెడీ వచ్చిన, సో ఓకే, కమ్యూనిటీకి ఎలా ఉంటే అర్థమవుతుంది. సింపుల్గా అర్థమైందా? పైథాన్ కమ్యూనిటీ అంటే ఎవరైతే పైథాన్ యూస్ చేసి కోడ్స్ రాస్తారో. ఓకే, ఇప్పుడు క్లాస్ అంటే ఏంటి, క్లాస్ అంటే ఒక బ్లూ ప్రింట్ అనుకుందాం. అండ్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఈ బ్లూ ప్రింట్ నుంచి తయారు చేసుకున్న ఒక ఆబ్జెక్ట్. ఈ బ్లూ ప్రింట్ నుంచి తయారు చేసుకున్న ఆబ్జెక్ట్ అంటే నేను మీకు ఎట్లా చెప్పాలి, ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు నా దగ్గర ఒక కార్ తయారు చేయడానికి, ఒక హౌస్, మీ ఇల్లు కట్టడానికి నా దగ్గర బ్లూ ప్రింట్ ఉంది. ఓకే, హౌస్ ప్లాన్. ఈ హౌస్ ప్లాన్ అనేది దేని కింద వస్తుంది, బ్లూ ప్రింట్ కింద వస్తుంది. ఇక్కడ మీ దగ్గర ఏదైతే యాక్చువల్ హౌస్ ఉందో, ఇక్కడ మీ దగ్గర ఏదైతే యాక్చువల్ హౌస్ ఉందో దాన్ని నేను ఆబ్జెక్ట్ అంట. అర్థమైందా రెండింటి డిఫరెన్స్?
ఈ ఒక్క ప్లాన్తో నేను n నెంబర్ ఆఫ్ హౌసెస్ అనేవి బిల్డ్ చేయొచ్చు. సేమ్ అలానే ఈ ఒక్క క్లాస్తో నేను n నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అనేవి క్రియేట్ చేసుకొని నేను వాడుకోవచ్చు. ఇక్కడ నేను సింపుల్ ఆబ్జెక్ట్ ఏం క్రియేట్ చేసా, ఆత్ అని ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసా, అండ్ ఇది నా క్లాస్. ఇదేంటిది, ఇది ఫైల్. ఇది ఏ ఫైల్, ఈ ఫైల్. ఈ మాడ్యూల్స్ అనేది ఏంటి, ఇది ఇంపోర్టింగ్ చేసుకున్నాం అంతే, అంతకుమించి పెద్ద ఏం చేయలేదు మనం. ఓకే, అర్థమైందని అనుకుంటున్నా. ఇక్కడ వరకు మనం చాలా 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 డిస్కస్ చేసాం. అండ్ ఇక్కడ క్లాస్ క్రియేట్ చేసాం. చూసారా మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళామో, 2 లైన్ల కోడ్ నుంచి ఇక్కడ వరకు వచ్చాం మనం. చూసారా? ఓకే, మనం ఇది ఒకసారి రన్ చేసి టెస్ట్ చేయలేదు కదా, రన్ చేసి చూద్దాం ఒకసారి. వావ్ ఎర్రర్ ఆత్ డాట్ రిజిస్టర్ 1. ఓకే, ఆత్ డాట్ రిజిస్టర్ అనేది ఒక ఆర్గ్యుమెంట్ తీసుకుంటుంది, కానీ మీరు 2 పంపించారని వస్తుంది. 2 మనం ఎక్కడ పంపించాం, ఆత్ డాట్ రిజిస్టర్. అరే అది క్లాస్. ఓకే ఒక్క నిమిషం. ఆత్ మాడ్యూల్ నుంచి ఆత్ మాడ్యూల్ తీసుకున్నాం. ఈ క్లాస్ నుంచి మనం ఇది అనేది క్రియేట్ చేసాం, ఆత్ అనేది క్రియేట్ చేసాం. ఓకే, ఇక్కడ మనం సెల్ఫ్ కూడా పాస్ చేయాలి. సారీ గాయస్, సారీ. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే సెల్ఫ్ అనేది పాస్ చేస్తున్నాం. సెల్ఫ్ అనేది పాస్ చేసి సేవ్ చేసి మళ్ళీ రన్ చేస్తున్నాం. ఇక్కడ సెల్ఫ్ అంటే ఏంటి, ద ఆబ్జెక్ట్ ఇట్ సెల్ఫ్. మనం అది పాస్ చేయాలి క్లాసెస్లో ఎప్పుడు. అది పాస్ చేయకపోతే అట్లనే ఉంటుంది. ఓకే, ఉప్పు @gmail.com అండ్ పాస్వర్డ్ వచ్చేసరికి ASDF. ఇక్కడ నేను ఏం చేస్తున్నా, ఉప్పు అండ్ పాస్వర్డ్ వచ్చేసరికి ASDF. నేను లాగిన్ అయినా సక్సెస్ఫుల్గా నేను Q1 కొట్టి క్విట్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఈ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవి నా ఎండ్ యూజర్కి కనిపించకూడదు. ఎండ్ యూజర్ అంటే ఎవడు, నేను ఇప్పుడు మీ సాఫ్ట్వేర్ని నేను వాడుతున్నా. ఇక్కడ నేను ఎంతమంది యూజర్స్ అయితే రిజిస్టర్ చేసుకుంటున్నానో వాళ్ళందరి ఇన్ఫర్మేషన్ మొత్తం నేను చూపించలేను కదా యూజర్కి. ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక అమ్మాయి ఉంది, పాపం ఆ అమ్మాయి క్రియేట్ చేసుకుంది. ఆ అమ్మాయి యూజర్ డీటెయిల్స్ అన్ని మీరు చూపించేస్తే మొత్తం పచ్చడి అయిపోతుంది. సో ఈ డీటెయిల్స్ అన్ని మనం హైడ్ చేసేస్తాం. అంటే ఏంటి, ఇక్కడికి వెళ్ళి దీన్ని మనం కమెంట్ అవుట్ చేస్తాం అండ్ దీన్ని మనం సేవ్ చేస్తాం. రన్ చేస్తే ఆ డీటెయిల్స్ అన్ని రాకుండా మిగిలినంతా పని చేస్తుంది అనమాట. సో ఈ వీడియో అసలు నేను ఎందుకు తీసా అంటే ఇది టెస్ట్ కోసం, టెస్టింగ్ పర్పస్. ఇప్పటి వరకు మీకు చెప్పింది అర్థమయ్యిందా? ఫస్ట్ థింగ్ అర్థమైందా? సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి ఈ ప్రాజెక్ట్ని మనం కంటిన్యూ చేద్దామా? చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇంకా చాలా మంచిగా క్రియేట్ చేయాలి దాన్ని. ఈ ప్రాజెక్ట్ని మనం కంటిన్యూ చేద్దామా? థర్డ్ థింగ్ వచ్చేసరికి థర్డ్ థింగ్ ఏంటి, ఓకే ఈ ప్రాజెక్ట్ అర్థమవుతుందా, ప్రాజెక్ట్ కంటిన్యూ చేయాలా లేదంటే వేరే టాపిక్కి షిఫ్ట్ అయిపోదామా? వేరే టాపిక్ ఏంటనేది కూడా మీరే చెప్పాలి. మీరు ఏ టాపిక్ చెప్తే ఆ టాపిక్ని మనం డిస్కస్ చేసుకుందాం. కొత్త టాపిక్ మీకు ఏది ఇష్టమైతే అదే డిస్కస్ చేసుకుందాం. ఈ ప్రాజెక్ట్ను మొత్తం కంప్లీట్ చేసేద్దాం అంటే మొత్తం నీట్గా కూర్చొని కంప్లీట్ చేసేద్దాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, అసలు మీకు అర్థమవుతుందా? 1-2 మెంబర్స్ కామెంట్ చేస్తున్నారు, చాలా హ్యాపీగా ఉంది, అర్థమవుతుందని తెలుస్తుంది. ఇంకా కొంతమంది కమెంట్ చేస్తే నాకు కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది అంతే. సో దట్ ఇట్లాంటి వీడియో నేను ఖచ్చితంగా ప్రతి వీక్ నేను అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తా. అంటే బద్దకించి నేనేం అప్లోడ్ చేయకుండా ఉండలేదు. ఫీవర్ వచ్చింది అంతే, క్లైమేట్ చేంజ్ వల్ల. సో రీజన్ అదే, బద్దకంతో ఏం కాదు. కొంచెం ఫీవర్, ఇప్పుడు కూడా కొంచెం ఫీవర్ ఉంది. బట్ ఎట్లయినా అప్లోడ్ చేయాలని చెప్పేసి అప్లోడ్ చేశాను. నిన్న కూడా 1 hour పైన వీడియో తీసా, మొత్తం పోయింది.
వీడియో ఆన్ చేసి చూసేసరికి మొత్తం సైలెంట్ మూవీ చూస్తున్నట్టు ఉంది. అసలు వాయిస్ రావట్లే కానీ వీడియోలో మొత్తం అంతా పని అయిపోతుంది. సో మళ్ళీ ఇదంతా మళ్ళీ చేసాం. నిన్న ఎక్కడి వరకు అయితే చెప్పాం అక్కడి వరకు చెప్పాను. నిన్న వీడియోలో కూడా ఈ 3 క్వశ్చన్స్ అనేవి అడ్రస్ చేశాను నేను. ఈరోజు మనం మెయిన్గా 4 క్వశ్చన్స్ అనేవి ఆన్సర్ చేసాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? సూపర్. థర్డ్ క్వశ్చన్ ఒకటి గుర్తుంది, ప్రోగ్రామ్ ఎండ్ క్వశ్చన్ ఒకటి గుర్తుంది. ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసరికి వావ్, ఏ క్వశ్చన్ కూడా గుర్తులేదు, మర్చిపోయా. సారీ గైస్, కొంచెం మతిమరుపు ఎక్కువ, నాకు మర్చిపోయా అయిపోయింటో. ఒకసారి మీరే చూడండి. అండ్ వీడియోస్ ఎట్లా చేయాలి అసలు నాకు అర్థం కావట్లే. మీకు ఎట్లా అర్థం అవుద్ది? షార్ట్స్లో చేయాలా చెప్పండి, షార్ట్స్లో చేస్తా. ఇట్లా ఫుల్ వీడియో చేయాలా చెప్పండి, ఫుల్ వీడియో చేస్తా. మీకు ఎట్లా కావాలో నేను అట్లా చెప్పడానికి రెడీగా ఉన్నా. జస్ట్ అనండి, అనండి చాలు. మిగిలింది నేను చూసుకుంటా. మీకు ఏం కావాలో చెప్పండి, మొత్తం చేయడానికి ట్రై చేద్దాం. వీడియోస్ లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. అండ్ వీడియోస్ని షేర్ చేయడానికి కూడా ట్రై చేయండి. మీకు వీలైతేనే, మీకు నచ్చితేనే, కంటెంట్ మీకు నచ్చితేనే షేర్ చేయడానికి ట్రై చేయండి, లేకపోతే లేదు. కింద చెత్త కామెంట్స్ కూడా పెట్టండి భయ్యా, పర్లేదు. ఏం చెప్తున్నావు బ్రో, ఏం అర్థం కావట్లేదు, తప్పు చెప్తున్నావు, రైట్ చెప్తున్నావు, ఏదో ఒకటి పెట్టండి, పర్లేదు అని పెట్టండి. అడుక్కుంటున్నట్టుంది. ఓకే, సర్లే. సో అండ్ దట్స్ ఇట్ ఫర్ ది వీడియో. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ వీడియో అనేది ఒక్క కామెంట్ వచ్చినా చాలు, అర్థమైందని చెప్పేసి. అండ్ ప్రాజెక్ట్ కంటిన్యూ చేయండి అని ఒక్క కామెంట్ వచ్చినా సరే కంటిన్యూ చేయడానికి ట్రై చేద్దాం. ఒకవేళ కమెంట్ రాకపోతే మనం వేరే దానికి షిఫ్ట్ అయిపోదాం, అంతే. వేరే టాపిక్ ఏదైనా చెప్పుకుందాం, ఆ టాపిక్లో ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ స్టఫ్ ఏదైనా చెప్పుకుందాం. మీరు కంటిన్యూ చేద్దామంటే నాకు ఎట్లా ఉంటుందంటే, ఇది ఒక ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ స్టఫ్ అనేది చేస్తున్నట్టు ఉంటుంది. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ లేకపోతే ఈ స్టఫ్ అనేది ఇంట్రెస్టింగ్గా లేదు, సో ఎందుకు దీన్ని డ్రాగ్ చేయడం అని చెప్పేసి నా థింకింగ్ అట్లా ఉంటుంది అనమాట. సో ఆలోచించండి ఒకసారి, చెప్పండి, మంచి ఫీడ్బ్యాక్ ఇవ్వండి. చెత్త ఫీడ్బ్యాక్ ఇచ్చినా పర్లేదు, నన్ను నేను ఇంప్రూవ్ చేయడానికి నేను ట్రై చేస్తూనే ఉంటా. సో అండ్ దట్స్ ఇట్ ఫర్ ది వీడియో. అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. ఇక్కడ మనం ఏం చేసాం, సైన్ అప్ డన్, లాగిన్ డన్, ఇదంతా ఉంది. ఒక్క సైన్ అప్కి లాగిన్కి ఎంత టైం పట్టింది, మిగిలిందంతా అంత టైం పట్టదు. ఎందుకంటే సైన్ అప్ లాగిన్ దగ్గర ప్రతిదీ మనం ఎక్స్ప్లోర్ చేసాం, ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం, మళ్ళీ రీవిజిట్ చేసాం, ఇది ఎట్లా వాడతాం, అది ఎట్లా వాడతాం, ప్రతిదీ మనం చూసాం కాబట్టి ఎంత టైం పట్టింది, లేకపోతే ఎంత టైం పట్టదు అసలు. ఓకే, సింపుల్. అండ్ that's it for the video. And thank you guys, thank you for listening. And see you all, signing off.